వెల్లంకి గ్రామ పంచాయతీలో ఒక చక్కటి కథని తెలుసుకోబోతున్నాం. జీవితం ఎట్లుంది మీ రాజకీయ జీవితం? మన తెలంగాణ వచ్చిన తర్వాతనే టీఆర్ఎస్ పార్టీలకు రావడం జరిగింది. బంగారు తెలంగాణ అని చెప్పేసి ఏదైతే ఉందో, సో టీఆర్ఎస్ లోకి వచ్చిన తర్వాత మరి కేసీఆర్ గారిలో ఏ గుణాలు చూసి మీరు చాలా కదిలిపోయారండి? ఇప్పటి వరకు ఉన్న ముఖ్యమంత్రులు ఎవరికి ఆ గుణం లేదు. ఈ రోజు తెలంగాణ ఈ విధంగా ఉందంటే మరి ప్రతిపక్షాలు అంత దుయ్యబడుతూ ఉంటాయి కదండి. ప్రతిపక్షాలు అనేది వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు అనేది వాళ్ళు వెనక ఎవరు చూసుకోరు కదా మేడం. ఈ రోజు జరిగిన దాన్ని చూసి ఇంకా మేము దానికంటే ఇంకా బాగా చేస్తామంటారు. ఎవరేం చేసిన వాళ్ళు ఏం కనపడలేదు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి, ఆ తర్వాత ప్రధాని గిట్ట అవుతారని చెప్పేసి గిట్ట మీరు అప్పుడే బీఆర్ఎస్ కి ట్యూన్ అయిపోయినారు. అయిపోయినామండి. సీరియస్ గా ఉన్న మనిషి మీరు ఇప్పుడు వెలిగిపోతుంది 1000 వాట్ బల్బు లాగా. బీఆర్ఎస్ అంటే మీకు పూర్తి నమ్మకం అయితే? అవును మేడం. ఎట్లా సాధ్యం అవుతుందండి? మనకి రెండు ప్రధాన జాతీయ పార్టీలు ఉంటే టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారడం అనేది ఎట్లా నిలదొక్కుంటుందని మీ నమ్మకం చెప్పండి. ముఖ్యమంత్రి గారిని మా ఇళ్ళకి తీసుకొచ్చి గ్రామ పంచాయతీ ఓపెన్ చేయాలి. అదేవిధంగా ఆయన మీరు ఈ ఒక్క మాట చెప్తే ముఖ్యమంత్రి గారు వచ్చేస్తారేమో, తెలియదని కాదు. ఏం తృప్తి వస్తుంది మీకు ఇంత పని చేస్తుంటే? డబ్బు ఎప్పుడైనా సంపాదిస్తాం, ప్రజల మధ్యన ఉండాలన్న ఆలోచనతోనే సుమారు 75 లక్షలను వేచించి నిర్మాణం చేయడం జరిగింది. చేనేత పరిశ్రమతో ఎప్పుడు కష్టాలే, గిట్టుబాటు రాక. బయట ఊరు నుంచి వచ్చి కనీసం ఇక్కడ 1000 మంది వరకు ఉపాధి దొరుకుతుంది వాళ్ళకి. ఇప్పుడు కళ్యాణ లక్ష్మి స్కీమ్ ఉంది, ఎవరైనా వచ్చి వాళ్ళ ఇంట్లో పెళ్లి ఉంది, ఎట్లా అప్లై చేసుకుంటారు వాళ్ళు? మ్యారేజ్ అయిన తర్వాత అందులో నేరుగా వాళ్ళకి నిధులు అంది, మధ్యలో ఎవరు దాన్ని డైవర్ట్ చేయకుండా ఉండేలాగా మీరు ఎట్లా కాపాడతారు? అయితే ఒక్క కంప్లైంట్ ఉంది మీ అమ్మ నాన్న మాట్లాడినప్పుడు, వాళ్ళకి ఏం చెప్తారు? అయితే ఊరికి సర్పంచ్గా ఎన్నుకున్నా, నేను ప్రజల మనిషిని. బీఆర్ఎస్ లో మీ పాత్ర ఎలా ఉంటుంది మహేందర్ రెడ్డి గారు? మాతో ఏ అవసరం ఉన్నా ముందుంటామని చెప్పేసి చెప్తున్నాను. అందరికీ నమస్తే. ప్రత్యేక కార్యక్రమం ఇది. గ్రామ స్థాయిలో ఎప్పుడైతే నాయకత్వం బలోపేతం అవుతుందో అప్పుడు దేశమంతా బాగుపడుతుందని చెప్పి ఆనాడు మహాత్మా గాంధీ గారే అన్నారు. నిజానికి మన గ్రామ పంచాయతీల సక్సెస్ స్టోరీస్ చూస్తే చాలా ముచ్చటేస్తుంది, బాగా అనిపిస్తుంది. మనం ఇవాళ ఒక చాలా అరుదైన దృశ్యం చూడబోతున్నాం. నిజానికి బంగారు తెలంగాణ వచ్చిన తర్వాత బహుశా గ్రామంలో వెళ్ళి మనం అడుగు పెడితే పచ్చదనం, చక్కగా పొంగి పొర్లే నదులు, ఇంకా సరస్సులు ఇవన్నీ కనిపిస్తున్నాయి. వీటితో పాటు చక్కగా సంక్షేమంతో వర్ధిల్లుతున్న ఇళ్లను చూస్తే ఎంత బాగా అనిపిస్తుందో మాటల్లో చెప్పలేము. ఇవాళ మనం యాదాద్రి జిల్లా వెల్లంకి గ్రామ పంచాయతీలో ఒక చక్కటి కథని తెలుసుకోబోతున్నాం. ఇక్కడ గ్రామ సర్పంచ్ యువ నాయకుడు, అండ్ ఇక్కడ ఆయన గురించి చెప్తే అసలు ఊరంతా కూడా మారుమోగిపోతుంది. ఆయన చేసిన మంచి పనులు కావచ్చు, ఆయనకి ఉండే నాయకత్వ లక్షణాలు కావచ్చు. వారితో మాట్లాడి ఈ గ్రామ పంచాయతీని ఎలా ముందుకు తీసుకువెళ్లారు, ఆయన రాజకీయ భవిష్యత్తు ఏమిటి, ఎందుకు ఇంత సేవ చేయాలనే ఒక దృక్పథం కలిగింది ఇంత చిన్న వయసులో మాట్లాడబోతున్నాం ఎడ్ల మహేందర్ రెడ్డి గారితో. నమస్కారం మహేందర్ రెడ్డి గారు. నమస్తే మేడం. మొత్తానికి మీ టైం దొరికింది. అవును మేడం. అంటే చాలా రోజుల నుంచి ఫాలోఅప్ అయ్యి మీరు బిజీ ఎప్పుడు చూసినా కూడా ఊళ్ళలో ఉంటుంటారు జనం మధ్య. ఎట్లుంది లైఫ్, ఎట్లుంది జీవితం, ఎట్లుంది మీ రాజకీయ జీవితం? చాలా ప్రశాంతంగా కూడా మేడం. రాజకీయాలకు రావాలని చెప్పేసి 2014 నుంచే నిర్ణయించుకున్నాను. ఓకే. అంటే మన తెలంగాణ వచ్చిన తర్వాతనే టీఆర్ఎస్ పార్టీలకు రావడం జరిగింది. వచ్చి బంగారు తెలంగాణ అని చెప్పేసి ఏదైతే ఉందో, నిజంగా ఇవాళ చెప్పాలంటే బంగారు తెలంగాణ సాధించడం ఆల్రెడీ మన గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ సాధించాక పల్లెలు ఏ విధంగా అయితే బంగారు తెలంగాణలో పల్లెలను చూడాలనుకుంటో పట్టణాలలాగా ఈరోజు ఎక్కడ లేని విధంగా పల్లెలు పట్టణాన్ని తలపిస్తున్నాయి. అదేవిధంగా ముందుకొచ్చి నేను గిట్ట మా ఊరికి సేవ చేయాలనే ఉద్దేశంతోనే రాజకీయంలో రావడం జరిగింది. రాజకీయంలోకి వచ్చిన తర్వాత
సర్పంచ్గా పోటీ చేసినాను. భారీ మెజార్టీతో 670 ఓట్ల మెజార్టీతో మా గ్రామ ప్రజలు నన్ను గెలిపించారు. ఆ రుణం ఎలా తీర్చుకోవాలని చెప్పేసి ఊరు కోసం 6 నెలలు కష్టపడుతూ ఊరిని నేను సర్పంచ్ కాకముందుకు నేను సర్పంచ్ అయ్యే 5 ఇయర్స్లో ఏ విధంగా డెవలప్ చేయాలన్న ఆలోచనతోనే ఒక ప్రణాళికబద్ధంగా ఊరిని అభివృద్ధిలోకి తీసుకుపోవాలని చెప్పేసి ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతోనే ఇప్పటి వరకు మా ఎమ్మెల్యే గారి సహకారంతో కానీ మా ఎమ్మెల్యే గారు చెరుమర్తి లింగయ్య గారు ఆయన సహకారంతో మా జిల్లా మంత్రివర్యులు కుందకండ్ల జగదీశ్వర్ రెడ్డి గారు, అదేవిధంగా మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు సహకారంతో ఈరోజు మా ఎల్లంకిని ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడంలో ఆర్షణలు కృషి చేస్తూ ఈరోజు చూస్తున్నట్టయితే కనీసం ఎల్లంకిలో సీసీ రోడ్ అనేది తెలంగాణ రాకముందుకు లేదా ఇదివరకు ఒక 300-400 మీటర్లు ఉంటే ఈరోజు నేను వచ్చాక 4800 మీటర్లు సీసీ రోడ్డు నిర్మాణం చేయడం జరిగింది. అదేవిధంగా ఒక 3000 మీటర్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణం చేయడం జరిగింది. అదేవిధంగా పల్లె ప్రకృతి వనం, రైతు వేదిక, మన డంపింగ్ యార్డు, శ్మశాన వాటిక కనీసం సుమారు 2 కోట్ల విలువైన అమౌంట్ వెచ్చించి అభివృద్ధి చేయడం జరిగింది. అదేవిధంగా దాతల సహకారంతోనే మరి నేను ఊరికి సర్పంచ్ అయినాక ఏదో ఒకటి చేయాలి అన్న ఆలోచనతోనే మా తల్లిదండ్రుల ఆశీస్సులతోనే మరి గ్రామ పంచాయతీ మా తాతగారు అయినటువంటి ఎడ్ల వెంకటరెడ్డి, మా నాన్నమ్మ గారు ఎడ్ల పార్వతమ్మ గారి ఆశీస్సులతో వాళ్ళ పేరు మీద ఊరికి ఏదన్నా శాశ్వతంగా ఒక గుర్తింపు ఉండాలని చెప్పేసి వాళ్ళ పేరు మీద ఒక సుమారు 75 లక్షల నుంచి సుమారు అమౌంట్ వెచ్చించి నిర్మాణం చేయడం జరిగింది. అదేవిధంగా గ్రామ ప్రజలు అందరి సహకారంతోనే మంచిగా మొత్తం అంతా చేసుకుంటూ వచ్చారు. అసలు మీరు మొట్టమొదట ఇక్కడ ఈ బాధ్యతని స్వీకరిస్తున్నా అన్నప్పుడు సమస్యలు ఏమున్నాయని ముందు చూసుకుంటాం. అవును మేడం. ఎట్లా అప్రోచ్ అయ్యారు మీరు చెప్పండి. ఇది సమస్యలు అనేది నేను ఈ ఊర్లో పుట్టి పెరిగినాయి కాబట్టి నాకు ఊరు ఏంది ఎలాగా అని చెప్పేసి నాకు ఫస్ట్ నుంచి తెలుసు. దీన్ని ఏ విధంగా అయితే మనం ఒక పక్కా ప్లాన్ గా మనం చేసుకుంటూ పోవాలన్న ఆలోచనతోనే ఎలా చేస్తే ముందు తరాలు ఇంకా దాన్ని డెవలప్ చేసుకుంటూ పోతున్న ప్లానింగ్ తోనే చేసుకుంటూ వస్తున్నాను. ఇవాళ ఊరు నుంచి ఊరు మధ్య నుంచి రోడ్ ఏదైతుందో డివైడర్ తోని నిర్మాణం చేసుకోవాలంటే మనం ఏదో ఒకటి ముందడుగేయాలని చెప్పేసి ఊర్లో రోడ్డుకు ఎటు 16 ఫీట్లు వదిలిపెట్టాలని చెప్పేసి ఒక గ్రామ పంచాయతీ మా అందరం కలిసి తీర్మానం చేసుకొని ఇవాళ ఎవరు కన్స్ట్రక్షన్ కొత్తగా చేసినా రోడ్డుకు మధ్య నుంచి 16 ఫీట్లు అటు 16 ఫీట్ ఇటు డివైడర్ కటింగ్ చేసుకుంటూ పోవాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం. అదేవిధంగా ఇలా ప్రతి ఒక్కరు సహకరిస్తారు. ప్రతి ఒక్కరు ఎవరైతే ఇల్లు కట్టుకోవాలనుకున్నా సెట్ బ్యాక్ అయ్యి వస్తారు. అదేవిధంగా మేము రోడ్డు గిట్ట దాన్ని వెడల్పు చేసుకుంటా వస్తున్నా. ఇవాళ మనం చేసుకుంటూ వస్తుంటే రేపు నెక్స్ట్ జనరేషన్ వచ్చే వాళ్ళైనా కనీసం మన ఊరిని ఈ విధంగా ఒక అందమైన విలేజ్గా చూడాలనుకున్న యువత ఎవరైతారో వాళ్ళంతా నెక్స్ట్ తరం వాళ్ళు ఇంకా దీన్ని ఊరిని ఒక పట్టణం లాగా తీర్చిదిద్దుతున్న ఆలోచనతోనే నేను ముందడుగు వేయడం జరిగింది. ఈ గొప్ప విషయం ఏంటంటేనండి, పట్టణం తాలూకు అభివృద్ధి అంతా కనిపిస్తుంది కానీ ఊరు తాలూకు మట్టి వాసన కూడా ఏడుంది. అంటే ఆ మంచి ఒక సోయగా ఉంటుంది ప్రతి ఊరికి, అది కూడా కనిపిస్తుంది. కాబట్టి మేము అడుగుపెట్టంగానే ఒక మంచి ఫ్రెష్ వాతావరణం కనిపిస్తుంది ఇక్కడ. ఖచ్చితంగా అది మీ కృషి అని జనం చెప్తున్నారు. అండ్ మీ తల్లిదండ్రులతో మాట్లాడడం జరిగింది ఇంతకు ముందే. వాళ్ళు అంటున్నారు అంటే నువ్వు ఇంట్లో ఉండు, ఇంకా ఎంత చేస్తావు, చాలించుకో, చాలే అంటే కూడా మీరు లేదని అన్ని పనులు పక్కన పెట్టి ఎప్పుడు జనం మధ్య ఉంటారని చెప్పి. ఏం తృప్తి వస్తుంది మీకు ఇంత పని చేస్తుంటే? ఇంతకంటే ఎక్కువ తృప్తి అవసరం లేదు మేడం. డబ్బు ఎప్పుడైనా సంపాదిస్తాం, అది తర్వాత ఫస్ట్ ఊరికి సేవ చేయడం అంటే ప్రజలలో వండుకుంటూ ప్రజల మధ్యన ఉండాలన్న ఆలోచనతోనే వ్యాపారాలు ఉన్నా అవి పక్కన పెట్టేసి అయినా ఊరు కోసం, ఊరు అభివృద్ధి కోసమే నా ఆశయం. ఏంటంటే మనం పుట్టి పెరిగిన ఊరు, అవును, పుట్టి పెరిగిన ఊరిని నేను ఒక అందమైన ఊరుగా చూడాలనుకున్నా. దానికోసం నా సాయశక్తులు కృషి చేస్తా, ముందు కూడా కృషి చేస్తాను. దాతల సహకారం తీసుకొని ఇంకా ఊరిని డెవలప్ చేయాలని ఆలోచనతో ఉన్నాను. ఇంతకు ముందు ఎవరున్నారండి మీరు రాకముందు ఇక్కడికి? నాకంటే ముందు స్వప్న రవీందర్ అని సర్పంచ్గా ఉన్నారు. ఈ ఊరి కథ చాలా మందికి తెలియదు మహేందర్ రెడ్డి గారు, కాబట్టి మీ ఊరి కథ మీ నోట వినాలని ఉంది. ఎంతమంది ఉన్నారు జనాభా, ఏం చేస్తారు, వృత్తులు ఎట్లుంటాయి ఇక్కడ? ఊరు జనాభా సుమారు 6000 జనాభా ఉంటుంది మేడం. మేజర్గా ఇక్కడ వ్యవసాయం, హ్యాండ్లూమ్స్ మేజర్ మేడం అవి. దాంతో కనీసం ఒక 2500 నుంచి 3000 మంది హ్యాండ్లూమ్స్ మీద ఆధారపడి ఉన్నారు. చాలా పెద్ద ఊరు ఇది. పద్మశాలీలు 50% ఉంటారు ఊర్లో. వ్యవసాయం సెకండ్ వచ్చేసి వ్యవసాయం మేడం. వ్యవసాయం మీద గిట్ట చాలా మంది ఆధారపడరు. వ్యవసాయంలో ఊర్లో ఎక్కడ వాటర్ సోర్స్ వచ్చేసి 3 చెరువులు ఉన్నాయి మేడం ఊర్లో. వాటర్ వచ్చేసి ధర్మారెడ్డిపల్లి కాలువ, పిలాయిపల్లి కాలువ ఉంది. దానికి మా ఎమ్మెల్యేకి సహకారంతోనే 2 కాలువల నిర్మాణం పూర్తయింది. వాటర్ గిట్ట రావడం జరుగుతుంది.
ఎప్పుడు సస్యశ్యామలంగా ఊరిలో 3 చెరువులలో వాటర్ ఉండి మా మత్స్య సంఘం నుంచి అయితే మత్స్యకారులకు కానీ మన పద్మశాలికి కానీ రైతులకు కానీ ప్రతి ఒక్క కులాలకి సంబంధించి ఊర్లో డెవలప్మెంట్ పరంగా చూసినా బాగుంది మేడం. ప్రతి ఒక్కరు ఆనందంగానే ఉండరు. చేనేత పరిశ్రమతో కొంత నేను కూడా అంటే నేను కొంచెం ఫీల్డ్ వర్క్ చేసిన ఇది వరకు ఎప్పుడు కష్టాలే చేనేతకి, ఎందుకంటే దానికి గిట్టుబాటు రాక బయట కొనుగోలు లేక అది. సో మీరు సర్పంచ్గా మీ బాధ్యతలు కొంత పరిమితం అయినా కూడా మీ మనసు నుంచి మీరు ఏదో ఒకటి వాళ్ళ కోసం చేసుంటారు. అవును మేడం. చేనేత పరిశ్రమ కోసం కానీ వ్యవసాయం కోసం మీరు చేసిన మంచి పనులు 2-3 చెప్పాల్సిందిగా కోరుతున్నాం. మేము కూడా తెలుసుకున్నాం కొన్ని. చేనేత అంటే పద్మశాలి ఎక్కువ మేడం. వాళ్ళకు పని చేసుకోవడానికి, రంగులు అద్దుకోవడానికి వాటర్ అవన్నీ మెయిన్ ఇంపార్టెంట్. వాటర్ అవసరం. సదుపాయాలు గ్రామ పంచాయతీ నుంచి వాళ్ళకు మౌలిక వసతులు అంటే వాటర్ మెయిన్ మేజర్గా వాళ్ళకి కావాలి. ఆ వాటర్ అనేది నిరంతరంగా వాటర్ సప్లై చేస్తుంటాం. మరియు దాని తగ్గట్టు ఊర్లో జనాభా పరంగా చూస్తే చాలా ఎక్కువ ఉంది. యువత చాలా యువతకు పద్మశాల నుంచి వెళ్ళి మంచి సపోర్ట్గా ఉంది. వాళ్ళంతా అక్కడ వాళ్ళ దగ్గర పనిచేయడానికి కానీ అందరికీ ఉపాధి దొరకడం అలాంటి చాలా ఊర్లో బయట ఊరు నుంచి వచ్చి కనీసం ఇక్కడ 1000 మంది వరకు ఉపాధి దొరుకుతుంది వాళ్ళకి. అవును మేడం. అది ఇవన్నీ ఈ పనులు చేస్తూ కూడా ఎవరింట్లో ఎక్కడ కష్టం వచ్చినా ఎక్కడ శుభకార్యం జరిగినా మీరు వ్యక్తిగతంగా కూడా వెళ్ళి ఇంతో అంతో మీకు డబ్బు సర్దుబాటు చేయడం మొదలుకొని ఒక పెద్ద దిక్కులా ఉంటూ ఉంటారని మీ అమ్మ వాళ్ళు కూడా చాలా గర్వపడుతున్నారు ఇందాక చూసి. ఆ గుణం ఎక్కడి నుంచి వచ్చింది మీకు? అంటే ఇది ఇక్కడ పుట్టి పెరగడం వల్ల, లేకపోతే అమ్మ నాన్న చిన్నప్పటి నుంచి మీ తాతలు అట్లా? తాతలు అమ్మ నాన్నల్ని వాళ్ళ నుంచి వెళ్ళి మనము ఇక్కడ చూస్తున్నాం. జనాభాను చూస్తుంటే మనం ఎక్కడైనా ఉన్నా డబ్బు ఎంతైనా సంపాదించినా పేరు అనేది రాదు. మనం సమాజానికి సేవ ఏదో ఒకటి మనకు తోసింది. ఎవరో చనిపోయారు వాళ్ళని వెళ్ళి పలకరిస్తానికి వెళ్ళి వాళ్ళని మందలిచ్చి చూసి వాళ్ళ ఖర్చులకు, దహన సంస్కారాల ఖర్చుల కోసం వాళ్ళకు తోచిన సాయం చేసాడు ప్రతి ఒక్కరికి. ఆ విధంగా అది నేను రాజకీయంలో రాకముందు నుంచి చేస్తున్నాను. అది నిరంతరంగా కొనసాగిస్తానని కూడా చెప్తున్నాను. అసలు మహేందర్ రెడ్డి గారు రాజకీయంలోకి రావాలనే ఆలోచన అది కుటుంబపరమైన ఆలోచన. ఎందుకంటే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేకపోతే ఇది నిలదొక్కుకోవడం కష్టం. ఏదో ఒక మంచి పని రెండు మంచి పనులు చేస్తాం, తర్వాత అలసిపోతాం. అసలు అలుపెరగని ఒక ప్రయాణం అంటేనే ఏదో ఒక స్ఫూర్తితో ఏదో ఒకటి ఉండాలి. మీకు ఎట్లా వచ్చిందండి అసలు? ఫస్ట్ నుంచి చదువుకున్న రోజు నుంచి మా నాన్నగారు టీడీపీలో వర్క్ చేసినవాడు. ఎప్పటి నుంచి నేను టీడీపీ అంటే ఫస్ట్ నుంచి కొద్దిగా ఎక్కువ ఇది ఉంటుండే. తర్వాత తెలంగాణ వచ్చినాక పార్టీలోకి రావడం జరిగింది. టీఆర్ఎస్ లోకి వచ్చారు. టీఆర్ఎస్ లోకి రావడం. సో టీఆర్ఎస్ లోకి వచ్చిన తర్వాత మరి మన ఊళ్ళు, మన నిధులు, మన నీళ్లు మనం కాపాడుకోవాలి అనే స్ఫూర్తి ఏదైతే వచ్చిందో తెలంగాణ రాష్ట్రానికి, మీరు కేసీఆర్ గారిలో ఏ గుణాలు చూసి మీరు చాలా కదిలిపోయారండి? ఇప్పటి వరకు ఉన్న ముఖ్యమంత్రులు ఎవరికి ఆ గుణం లేదు. అంటే ఈ రోజు తెలంగాణ ఈ విధంగా ఉందంటే నేను గిట్ట ఫస్ట్లో ఆంధ్రాలో బిజినెస్లు ఉన్నాయి. ఆ రోజు అంటే నేను ఆ విధంగా ఆలోచించలేదు. తెలంగాణ వచ్చినాక మన కేసీఆర్ గారు ఏం చేశారు అనేది, బంగారు తెలంగాణ ఏ విధంగా అయింది, ప్రాజెక్టులు అయితేనేంది, ఇవాళ దళిత బంధు అయితేనేంది, మన రైతు బీమా, ఇవన్నీ అనేక పథకాలు, సంక్షేమ పథకాలు ఉన్నాయి. చేరుతున్నాయండి ప్రజల దాకా, మీరు ప్రతి ఒక్కరికి చేరుతున్నాయండి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఈ పథకాలన్నీ అందుతున్నాయని చెప్పేసి ప్రతి ఒక్కరు ఆనందంగానే ఉన్నారు. తెలంగాణ గవర్నమెంట్ మీద ప్రతి ఒక్కరు ఎవరైతే లబ్ధి పొందని ఎవరిని చూపిద్దామన్నా లబ్ధి పొందనోళ్ళు లేరు. ప్రతి ఒక్కరు లబ్ధి పొందినోళ్ళే కనపడుతున్నారు. ప్రతి ఒక్కరికి ప్రతి పథకం వాళ్ళకి అందుతుంది. మరి ప్రతిపక్షాలు అంత దుయ్యబడుతూ ఉంటాయి కదండి. ప్రతిపక్షాలు అనేది ప్రతి ఒక్కరు వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు అనేది వాళ్ళు వెనక ఎవరు చూసుకోరు కదా మేడం. ఈ రోజు జరిగిన దాన్ని చూసి ఇంకా మేము దానికంటే ఇంకా బాగా చేస్తామంటారు. ఎవరేం చేసిన వాళ్ళు ఏం కనపడలేదు. కేసీఆర్ గారు నెక్స్ట్ కాదు, మళ్ళీ తరానికి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి, ఆ తర్వాత ప్రధాని గిట్ట కాబోయే రోజులో ప్రధాని గిట్ట అవుతారని చెప్పేసి గిట్ట. మీరు అప్పుడే బీఆర్ఎస్ కి ట్యూన్ అయిపోయినామండి. ఫుల్ గా బీఆర్ఎస్ మస్తు ముందర మొహం వెళ్ళిపోతుంది. ఇంతసేపు సీరియస్ గా ఉన్న మనిషి మీరు ఇప్పుడు వెళ్ళిపోతుంది 1000 వాట్ బల్బు లాగా. బీఆర్ఎస్ అంటే మీకు పూర్తి నమ్మకం అయితే? అవును మేడం. ఎట్లా సాధ్యం అవుతుందండి? మనకి 2 ప్రధాన జాతీయ పార్టీలు ఉంటాయి. టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారడం అనేది ఎట్లా నిలదొక్కుంటుందని మీ నమ్మకం చెప్పండి. నిలదొక్కుంటుందని నమ్మకం ఉంది. కేసీఆర్ గారి మీద నమ్మకం ఉంది మేడం. కేసీఆర్ గారు ఏదైనా సాధించగలుగుతారని మాకు నమ్మకం. అంటే ఎట్లయితే తెలంగాణ సాధించుకున్నారో అట్లా కలిసిండ్రా? ఎప్పుడైనా కలిసే అవకాశం రాలే మేడం. మరి మా ఊర్లో గ్రామ పంచాయతీ ఓపెనింగ్ ఆయన ద్వారా ఆయన చేతుల మీదనే చేయాలని చెప్పేసి నాకు కోరిక మేడం. నేను గ్రామ పంచాయతీ ఆల్రెడీ కంప్లీట్ చేసి 3 months కేసీఆర్ గారు రావాలని చెప్పేసి దాన్ని ఆపెట్టాం. కేసీఆర్ గారు వస్తేనే ఓపెన్ చేద్దామని చెప్పి మా ఎమ్మెల్యే గారికి చెప్పడం జరిగింది మేడం. కంపల్సరీ తీసుకొస్తాను మాట ఇచ్చారు. మా మంత్రి గారిని గిట్ట శివాలయం దగ్గర జాతర అయితే ఇన్వైట్ చేస్తూ వచ్చాడు. ఆ రోజే అడగడం జరిగింది. ముఖ్యమంత్రి గారిని మా ఇళ్ళకి తీసుకొచ్చి గ్రామ పంచాయతీ ఓపెన్ చేయాలి. అదేవిధంగా ఊర్లో గ్రంథాలయం ఉంది మేడం. ఒక 2 లక్షల పుస్తకాలతోనే గ్రంథాలయం జరిగింది. అవును మేడం. వెల్లంకిలో గ్రంథాలయం ఉండి 2 లక్షల పుస్తకాలు ఉండి చదివే వాళ్ళు కూడా ఉన్నారు అయితే? అవును మేడం.
చాలా గొప్ప విషయం అండి ఇది. గ్రంథాలయాలు అసలు కనుమరుగైపోతున్నాయి మొత్తం. 2 లక్షల పుస్తకాలతోనే ఆల్రెడీ నిర్మాణం అయ్యింది మేడం. దానికి ఇంక ఓపెన్ చేయలేదు. దాన్ని 2 కలిపి ఎవరికి మామూలుగా ఎవరికి ఉపయోగపడుతుంది గ్రంథాలయం? ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికి మేడం. బయట నుంచి గిట్ట వచ్చి చదువుతున్నారు. పిహెచ్డి చేసే వాళ్ళకిట అందరికి బుక్కులు అందుబాటులో చదువుకోవడానికి అందుబాటులో లేని వాళ్ళు ఇక్కడికి వచ్చి చదువుకొని వెళ్తున్నారు మేడం. ఆ విషయంలో మాత్రం మా ఎల్లంకి గ్రామం చాలా మీరు ఈ ఒక్క మాట చెప్తే ముఖ్యమంత్రి గారు వచ్చేస్తారేమో. తెలియదని కాదు, గ్రంథాలయాలు పుస్తకాలు సాహిత్యం అంటే ముఖ్యమంత్రి గారికి పుస్తకాలు అంటే చాలా ఇష్టం. అదే అందుకోసమే నేను గ్రంథాలయం ఓపెనింగ్ కోసం మా గ్రామ పంచాయతీ 2 ఓపెనింగ్ ఆయన చేతుల మీద చేయించాలని చెప్పేసి మా కోరిక, మా గ్రామ ప్రజల కోరిక, ఉద్దేశం అదే మేడం. ఇప్పుడు గ్రామ పంచాయతీకి మీరే ఖర్చు పెట్టి 75 లక్షలు చేశారండి. అంటే మీరు సర్పంచ్గా మీరు చేయని అవసరం లేదు. ఏదో అవుతున్నాయి పనులు అని గవర్నమెంట్ నుంచి వచ్చేసరి వాట్ ఎవర్ ఫండ్స్ అవి ఇవ్వడం, స్కీమ్స్ అందేలా చూసుకుంటే సరిపోతుంది. ఇంత మీరు అవుట్ ఆఫ్ ద వే వెళ్ళి చేయాల్సిన అవసరం, ఆ డబ్బులు మీరే పోగేసుకుంటే మీ పిల్లలకి తర్వాత వాళ్ళ పిల్లలకి ఉపయోగపడుతుంది కదండి. అంటే మా మంత్రి గారిని వచ్చినప్పుడు, మా విలేజ్కి వచ్చినప్పుడు ఫండ్ అడిగితే 25 లక్షలు ఇస్తాను మహేందర్ అని చెప్పడం జరిగింది. మా ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి అదే ఫండ్స్ని సీసీ రోడ్లకు డైవర్ట్ చేసుకొని నేను గ్రామ పంచాయతీ సొంతంగా మా తాతగారి పేరు మీద నిర్మించుకుంటాం అని చెప్పేసి ఎమ్మెల్యే గారిని అడిగితే ఆయన సర్లే అని చెప్పేసి అన్నాడు. ఎందుకంటే ఊరికి ఏదో ఒకటి చేయాలి మనం. సర్పంచ్ అయినా 5 ఏళ్ళల్లో అందరూ అనుకుంటారు ఇక ఆయన చేసిండా, గవర్నమెంట్ ఇచ్చి వచ్చింది ఆయన చేసింది అంటుంటారు, లేకపోతే కొందరు తిన్నారు అని చెప్పేసి అనుకుంటారు. అలాంటి ఉద్దేశం లేకుండా ఊరి కోసం నేను ఏదో చేసింది కనపడాలి అని చెప్పేసి వాటర్ ప్లాంట్ నిర్మాణం ప్లస్ అదేవిధంగా శ్మశాన వాటిక దగ్గర. అంతకుముందు ఎట్లుండే శ్మశాన వాటిక? శ్మశాన వాటికలు అనేది ఎక్కడ లేవు మేడం. తెలంగాణ వచ్చినాకనే ప్రతి విలేజ్లో శ్మశాన వాటికలు, అదేవిధంగా పల్లె ప్రకృతి వనాలు, డంపింగ్ యార్డులు, రైతు వేదికలు. ఎప్పుడు నేను ఒక మాట చెప్పాలంటే చాలా అదృష్టవంతుని అనుకుంటున్నాను. తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాక నేను సర్పంచ్ అవ్వడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఇప్పటి వరకు ఏ సర్పంచ్ చేయని పనులు నేను ఊర్లో చేసిన. ఏది తెలంగాణ గవర్నమెంట్తోనే సాధ్యమైంది. అది ఇప్పటి వరకు అన్ని గవర్నమెంట్ చేసారు, ఏ ఒక్కరు ఊరికి ఏం చేసింది లేదు. ఇవాళ నేను ఒక ఊర్లో 4800 మీటర్లు సీసీ రోడ్లు వేయడం అనేది అది మామూలు విషయం కాదు. అది తెలంగాణ గవర్నమెంట్తోనే సాధ్యమైంది. అది మా గౌరవ ఎమ్మెల్యే గారు సహకారం గట్ట పూర్తిగా ఉంది నాకు. మా ఎమ్మెల్యే గారి గిట్ట ఏది అడిగినా కాదనుకుంటే చేసే వ్యక్తి. గతుకుల రోడ్ల మీద పోయి అలవగొట్టుకుని మనం కూలికోనాలకు ఏ పనికి పోయినా సరే అది రావడం అంత ఘోరమైన పరిస్థితి ఉండదండి. అట్లాంటిది మీరు సీసీ రోడ్లు వేయించారంటేనే అసలు మంచి చక్కటి ప్రయాణం జనానికి. తర్వాత మీరు డంపింగ్ యార్డ్ అన్నారు, ఇది కూడా చాలా పెద్ద సమస్య. చాలా గ్రామాల్లో డంపింగ్ యార్డ్ లేక అక్కడ పారిశుద్ధ్య లోపం ఇవన్నీ ఏర్పడి చాలా సమస్యలు వస్తుంటాయి. అసలు డంపింగ్ యార్డ్ పెట్టాలనే ఆలోచన ఎట్లొచ్చింది మీకు? అంటే అది ఇక ముఖ్యమంత్రి గారు ఆలోచన మేడం. ఇక ఆయన డంపింగ్ యార్డ్ కానీ రైతు వేదికలు కానీ ఇవన్నీ ముఖ్యమంత్రి గారి ఆలోచనలో అవన్నీ మేము ప్రతి విలేజ్ ఆచరించడం, ప్రతి విలేజ్లో కట్టిరు. ప్రతిపక్షాలు ఏంటంటే ఇవన్నీ మా డబ్బులు అని చెప్పేసి సెంటర్ నుంచి వచ్చిన డబ్బులు అని చెప్పేసి అంటే సెంటర్ నుంచి రావచ్చు. సెంటర్ ఉన్నది ఎందుకు మేడం? సెంటర్ నుంచి అసలు ఇన్ఫాక్ట్ అంటే జరుగుతున్న మంచి పనులన్నీ సెంటర్ నుంచి వచ్చే నిధులు మీరు ఫోటోలు మాత్రం మార్చుకుంటున్నారు ఈ ప్రభుత్వం అని చెప్పి కొన్ని ఆరోపణలు చేస్తుంటారు. అలాంటిది ఏం లేదు మేడం. ఎవరు గవర్నమెంట్ ఉంటే వాళ్ళ ఫోటోలు పెట్టుకొని చేయడం అది ఎప్పటి నుంచి వస్తున్న సంప్రదాయం, ఇలా కొత్తగా ఏం కాదు. ఈ రైతు వేదికల్లో ఏం జరుగుతుంటుంది? రైతు వేదికలో రైతులు అందరు కూర్చొని పంటలు ఏ పంటలు వేయాలి, దానికి ఏ ఎరువులు వాడాలి ఏందనేది అని చెప్పేసి రైతు వేదికలలో ఏఓలు ఏఈఓలు వాళ్ళతో రైతులు సమావేశం పెట్టుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఊర్లో ఎలాంటి సమావేశాలు జరుపుకోవడానికైనా ఆ వేదిక అనేది చాలా ఉపయోగకరమైనదని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఈ కళ్యాణ లక్ష్మిలు ఇవన్నీ వింటుంటాం కదా, అవి మీ చేతుల మీద అందజేసిన పరిస్థితులు ఉన్నాయా? చాలా మందికి ఇప్పించాం మేడం. మా ఎమ్మెల్యే గారి సహకారంతో కళ్యాణ లక్ష్మిలు కానీ సీఎం రిలీఫ్ ఫండ్లు కానీ మా విలేజ్ లో చాలా మందికి ఇప్పడం. ఎట్లా వస్తారు చెప్పండి కొంచెం నాకంటే. ఇప్పుడు మేము జర్నలిస్టుగా మా ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళ పాలన చూస్తూ ఉంటాం, కానీ ఒక గ్రామ స్థాయిలో మీరు ఎట్లా చేస్తారని అర్థం చేసుకోవడానికి అడుగుతున్నాం. ఇప్పుడు కళ్యాణ లక్ష్మి స్కీమ్ ఉంది, ఎవరైనా వచ్చి వాళ్ళ ఇంట్లో పెళ్లి ఉంది, ఎట్లా అప్లై చేసుకుంటారు వాళ్ళు? అంటే రిజిస్టర్ మ్యారేజ్ అయిన తర్వాత రిజిస్ట్రేషన్ మ్యారేజ్ చేసుకున్నాక వచ్చి మండల ఆఫీసులు మా విలేజ్కి వచ్చి కన్సల్ట్ అవుతారు. మేము దాన్ని ఎంఆర్ఓ గారికి పంపించడం జరుగుతుంది. ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి వెళ్ళి ఫార్వర్డ్ చేస్తారు మేడం. అందులో నేరుగా వాళ్ళకి నిధులు అంది మధ్యలో ఎవరు దాన్ని డైవర్ట్ చేయకుండా ఉండేలాగా మీరు ఎట్లా కాపాడతారు? అలాంటి విషయం అయితే ఇప్పటివరకు మా దృష్టికి రాలేదు మేడం. అలాంటిది లేదు అసలుకి. ఎవరైనా సరే మ్యారేజ్ అయిపోయినాక సర్టిఫికేట్ తీసుకొని ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే ఇమీడియట్లీ ఫార్వర్డ్ చేస్తారు. 2 monthsలో అమౌంట్ వచ్చేస్తుంది మేడం. ప్రతి ఒక్కరికి ఇప్పటివరకు పేదోళ్ళ ఇంట్లో ఒక వరం లాంటిది అండి. అసలు దాని గురించి చెప్పాలంటే ఆలోచన అనేది ముఖ్యమంత్రి గారు రావడం అంటే చాలా అదృష్టవంతం. నిజం అండి, చాలా కష్టం కదా. ఒక పిల్ల పెళ్లి చేయాలంటే మామూలు పరిస్థితిలో కనీసం 2 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. ఏది మామూలుగా ఎంత తక్కువలో చేయాలనుకున్నా. అండ్ బాగా ఆత్మగౌరవం ఉన్న కుటుంబాలలో మంచిగా చేయాలి పిల్ల పెళ్లి అని ఒక తక్కువ ఉన్నా కూడా మంచిగా చేయాలని ఒక పట్టుదల ఉంటుంది. అవును మేడం. అవును,
కాబట్టి అట్లా మరి ఇది అక్కడికి వచ్చినట్టే కదా. చాలా అక్కడికి వచ్చినట్టు మేడం. ఒక ముఖ్యమంత్రి గారు వాళ్ళకు ఒక తోబుట్టులాగా వాళ్ళందరికీ చూసుకుంటున్నాడు ఇది. సో మహేందర్ రెడ్డి గారు మీ దైనందిన జీవితంలో ఎట్లా ఏ టైం మొదలు పెడతారు మీరు మీ డే? అంటే పొద్దున్నే 6 గంటలకు లేస్తాను మేడం. 6 గంటలకు లేచి వాకింగ్ అవన్నీ ముగించుకున్నాక కొద్దిసేపు బిజినెస్ చూసుకొని ఆ తర్వాత విలేజ్ చూసుకుంటాను. విలేజ్లో మా బ్రదర్ ఉంటాడు. అంటే నేను బయటకు వెళ్ళినా ఏదన్నా పనులు డెవలప్మెంట్లో ఆయన సహకారాలు తీసుకుంటాను మేడం. ఏ మాటకు ఆ మాట అనాలండి. ఇప్పటికి 10 బండ్లు పోయినాయి ఇటు నుంచి అటు నుంచి. దాన్ని బట్టి అర్థమవుతుంది ఎంత బిజీ వెల్లంకి గ్రామ పంచాయతీలో, అందరూ ఎంత పనులలో నిమగ్నం అయిపోయారని. అట్లా పనులలో నిమగ్నం అవ్వాలంటే ముందు సెటప్ మంచిగా ఉండాలి, నీళ్లు ఉండాలి, బేసిక్ మౌలిక సదుపాయాలు సరిగ్గా ఉండాలి, రోడ్లు బాగుండాలి. కాబట్టి అదంతా మీరు గత కొన్ని సంవత్సరాలుగా స్వయంగా భుజాన్ని వేసుకుని చేస్తున్నారు. మీకు ఈ ప్రయాణంలో ఎప్పుడైనా సవాళ్ళు వచ్చాయా? కష్టం వచ్చి అరే నేనేం చేస్తున్నా, అసలు నా టైంతో నేను చేస్తాను, నా పైసలతో మంచిగా బిజినెస్ చేసుకుని కూర్చోవచ్చు కదా అని టైం వచ్చినాయి? అట్లా అలాంటి ఆలోచన వచ్చినా వెనకాడట్లేదు మేడం. ఎందుకంటే నన్ను ప్రజలు గెలిపించారు. ఆ నమ్మకంతో, ఏ నమ్మకంతో అయితే నన్ను గెలిపించారో ఆ నమ్మకం ఒమ్మియొద్దని చెప్పేసి ఆ మాట ఎక్కడ పడొద్దన్న ఉద్దేశంతోనే బిజినెస్ పక్క పెట్టి ఫస్ట్ గ్రామాభివృద్ధి ముఖ్యం అనుకుంటాం మేడం. గ్రామంలో పారిశుద్ధ కార్మికులు కనీసం నేను వచ్చినాక ఏ రోజు వాళ్ళని 1 గంట ఖాళీ కూర్చోబెట్టింది లేదు. అంటే వాళ్ళందరికీ నేను కృతజ్ఞతలు తెలియాలి. ఎందుకంటే ఈరోజు ఊరు ఇలాగ ఉందంటే గిట్ట కారణం గిట్ట వాళ్ళ పాత్ర గిట్ట చాలా ఉంది మేడం. మా పాలక వర్గం నుంచి చూసినా సపోర్టు ప్రతి ఒక్కరు నాకున్న 12 నెంబర్లు వాళ్ళ సపోర్ట్ గిట్ట ఫుల్గా ఉంది మేడం. అట్లాంటి ఇబ్బంది ఏం లేదు. ఎక్కడ నాకు సవాల్ అనేది ఎవరు వచ్చి నువ్వు ఇది చేస్తలేవు అని చెప్పి అడిగేటోళ్ళు లేరు. ఫస్ట్ ఏంటంటే వాళ్ళు అడగ ముందుగా నేను చేస్తున్నా మేడం. ఏది కావాలనో ఎక్కడ ఏది కావాలనో ఆలోచించి 12 వార్డులు ఉన్నాయి. 12 వార్డులలో ఎక్కడ ఏ వార్డులో ఏం పని చేయాలి అని ఆలోచించుకొని ముందు ప్రణాళికలతోనే పని చేసుకుంటూ పోతున్నాం మేడం. ఊరికి చాలా ఆరోగ్యకరమైన ఊరు అని చెప్పడానికి విద్యా వైద్యం కూడా 2 కొలమానాలు. అవును మేడం. విద్యకి వైద్యానికి సంబంధించి ప్రత్యేకంగా మీరు వచ్చిన తర్వాత మీ హయాంలో లేకపోతే కేసీఆర్ గారి హయాంలో జరిగిన మంచి పనులు ఏంటండి ఇక్కడ? అంటే మన ఊరు మన బడి కింద మాకు ఒక హై స్కూల్కి వచ్చేసి 25 లక్షలు, ప్రైమరీ స్కూల్కి వచ్చేసి 25 లక్షలు శాంక్షన్ అయింది మేడం. ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేసినాం. డైనింగ్ హాలు, ఫర్నిచర్ ఇవన్నీ వర్క్ స్టార్ట్ చేసినాం. డైనింగ్ హాల్ ఎందుకంటే వాళ్ళకి పిల్లలు కూర్చొని తినడానికి అంటే భోజన పథకాలు కూడా ఉంటాయి కదా. భోజనం పథకం ఉంది మేడం. మన ఊరు మన బడి కార్యక్రమం మంచి కార్యక్రమం మేడం. స్కూల్ అన్ని డెవలప్ అయ్యి ప్రతి ఒక్కరు ఈరోజు స్కూల్కి వెళ్తుంటే ప్రైవేట్ కాన్వెంట్ తలదన్నేలాగా తీర్చిదిద్దుతారు. ఆ విషయంలో గవర్నమెంట్ స్కూల్ అంటేనే ఇప్పుడు ఇది ఇంకొక విషయం. స్తోమత లేకున్నా కూడా ప్రైవేట్ స్కూల్కే పంపుతా నా పిల్లల్ని, ఎందుకంటే చదువు బాగుండదు, ఒక అపకీర్తుంది. వేరే దేశాల్లో చూస్తే అందరు గవర్నమెంట్ స్కూల్స్కే పంపిస్తారు, పబ్లిక్ స్కూల్స్కి. సో మన ఇక్కడ స్కూల్స్ ఎన్ని ఉన్నాయండి మహేందర్ రెడ్డి గారు? ఎన్ని ఉంటాయి ఇక్కడ? ఇక్కడ 2 స్కూల్ ఉన్నాయి మేడం. ఊర్లో 2 హై స్కూల్, ప్రైమరీ స్కూల్, 2 ప్రైవేట్ కాన్వెంట్లు ఏం లేవు మేడం. ఇక్కడ ఊర్లో కనీసం ఒక హై స్కూల్ వచ్చేసి ఒక 300 మెంబర్, ప్రైమరీ స్కూల్ వచ్చేసి ఒక 200 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారు మేడం. అన్ని సదుపాయాలు బాగానే ఉన్నాయి మేడం. వైద్యానికి వచ్చేసి ఊర్లో హాస్పిటల్ లేదు. మొన్ననే మా ఎమ్మెల్యే గారిని హాస్పిటల్ అడగడం జరిగింది. సరే పక్కనే పిఎస్సిఎస్ పక్కన రావణపేటలో ఉంది కాబట్టి మన డిస్టెన్స్ 6 కిలోమీటర్లో ఉందని చెప్పేసి ఒకటి సబ్ సెంటర్ శాంక్షన్ చేస్తానంటే దానికి దాతలు గిట్ట ముందుకు రావడం జరిగింది. తాళపేట మసూదన్ రెడ్డి గారు అని ఒక 20 lakhs పెట్టి నిర్మాణం చేస్తానని చెప్పి మాట ఇవ్వడం జరిగింది మేడం. ఎందుకు ఇక్కడ హాస్పిటల్ లేదండి? అంటే ఎంత దూరం పోవాలి? ఇప్పుడు 7 కిలోమీటర్ రావణపేటలో పిఎస్సిఎస్ ఉంది మేడం. ఒక 7 కిలోమీటర్ దూరం ఉంది. అంటే ఎవరికైనా ఒక్కసారిగా అనుకోని పరిస్థితుల్లో చిన్న గుండెపోటు ఇట్లాంటిది వచ్చిందంటే 7 కిలోమీటర్లు పోవాలి మేడం. దాన్ని సరి చేయడానికి మీరు ఇప్పుడు ఇక్కడే ఒక ఇది పెడుతున్నారు. అవును మేడం. ఓకే వైద్యశాల పెట్టి ఏర్పాట్లో ఉన్నారు. సో మొత్తానికి అన్ని అంటే ఊరిని చక్కగా చూసుకోవడానికి అన్ని విధాలా మీరు ఏర్పాట్లు రెడీ చేస్తున్నారు. మీ విజన్ ఏమిటంటే దీన్ని మండల స్థాయికి తీసుకెళ్ళాలి అంటే మండలం కావాలని చెప్పేసి మా కోరిక మేడం. మండలం ఉండాల్సిన అన్ని లక్షణాలు ఉన్నాయి, అన్ని గవర్నమెంట్ నుంచి ప్లేస్ ఉంది, మండలం కావాలని చెప్పి మా కోరిక. మరి ముఖ్యమంత్రి గారు వస్తే మరి హామీ ఇస్తారని చెప్పి కూడా మేము ఆశిస్తున్నాం. ఇప్పుడు మండలం కాకపోవడానికి ఎందుకు చేయరండి? ఇప్పుడు మండలానికి కావాల్సిన అన్ని లక్షణాలు ఉన్నప్పుడు చేయకపోవడానికి కారణాలు ఏముంటాయి ఇంతవరకు? అంటే అడుగుతాం మేడం, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాలి మేడం. అడగండి ఎవరైనా ఇది కంప్లీట్ గా డెవలప్మెంట్ బట్టేనా మండలం అవ్వడానికి కాకపోవడానికి? ఒకసారి మండలం అయ్యాక మనకి బెనిఫిట్స్ ఏముంటాయి ప్రజలకు కానీ, సర్పంచ్ గా మీరు పనులు చేయించుకోవడానికి కానీ? అంటే మండలం అవుతే డెవలప్మెంట్స్ ఎక్కువ ఉంటాయి మేడం. గవర్నమెంట్ ఆఫీసులు అన్ని ఇక్కడే ఉంటాయి. మా ఊరు జనాలకు దూరం వెళ్ళవలసిన అవసరం లేదు. ఇక్కడే వాళ్ళ అవసరానికి గవర్నమెంట్ ఆఫీసుల పనులు ఉన్నాయి, ఎక్కడే పనులు ఉన్నాయి, ఇక్కడే అయిపోతుంది మేడం. కానీ మహేందర్ రెడ్డి గారు మండలం అయ్యే స్థాయికి మీ ఊరు జనం అనుకుంటున్నది. నెక్స్ట్ మీరు ఇక్కడ ఎమ్మెల్యే ఆస్పిరెంట్ అని కూడా విన్నాం, అది నిజమేనా? అలాంటిది ఏం లేదు మరి, అలాంటి ఉద్దేశం ఏం లేదు. ఇప్పుడు ఫస్ట్ అయితే సర్పంచ్గా తృప్తిగా ఉన్నాను. అంటే నేను రాజకీయాలు రావడం సర్పంచ్ అయితే అనుకోలేదు. సరే జిల్లా స్థాయిలో ఏదన్నా అనుకున్నాను.
ఆ తర్వాత కాలం అలా కలిసి వచ్చి సర్పంచ్ అయినా. సరే ఆ సర్పంచ్ అనే దాన్ని ప్రూవ్ చేయొచ్చు మేడం. డెవలప్మెంట్ అనేది ఏందనేది చేసినాకనే తర్వాత మీ ఊరు జనాలు ఆల్రెడీ వస్తున్నప్పుడే మస్తు మీ ఫాలోయింగ్ ఏంటో తెలుస్తుంది. అసలు బలగం అంతా ఇక్కడనే వచ్చి కూర్చున్నారు, మీకోసం వెయిట్ చేస్తున్నారు. మహిళలు ఎట్లా స్పందిస్తారు మహేందర్ గారు? మీరు ఒక ఇంటి కొడుకులాగా పెద్దవాళ్ళకి, ఒక అన్నలాగా చిన్నవాళ్ళకి చేసుకుంటూ పోతుంటారు. ఎట్లా ఎట్లా వాళ్ళ రెస్పాన్స్ వచ్చి కష్టం సుఖం చెప్పుకుంటారా? అందరు కష్టం సుఖం చెప్పుకుంటారు. అందరు బ్లెస్సింగ్స్ ఉన్నాయి నాకు. అందరికి ఏ టైంలో వచ్చినా మంచి చెడు ఉన్నా, నీళ్ళు లేకున్నా, ఇంట్లో మా అమ్మ మా నాన్న ఉన్నా, ఏదైనా విషయం ఉంటే మాత్రం ఫస్ట్ మా దృష్టికి వస్తే దాన్ని 100% సాల్వ్ చేస్తాం మేడం. అన్ని సాల్వ్ చేసుకుంటూ పోతున్నారు అయితే ఎట్లా? అయితే ఒక్క కంప్లైంట్ ఉంది మీ అమ్మ నాన్న మాట్లాడినప్పుడు, ఇల్లు పట్టించుకోకుండా ఊరు పట్టించుకుంటూ ఊరి మీద ఎప్పుడు ఊర్లోనే ఉంటాడు అని చెప్పి మా అబ్బాయి అని అంటున్నాడు. ఏమంటారు మీరు? వాళ్ళకి ఏం చెప్తారు అయితే? డెఫినెట్ మేడం. ఇప్పుడు ఊరికి సర్పంచ్గా ఎన్నుకున్నా, నేను ప్రజల మనిషిని. కంపల్సరీగా ప్రజలకు అవసరాలు లేవని అవి తీసినాకనే మన అవసరం చూసుకోవాలని చెప్పేసి నా ఉద్దేశం. అయితే మీరు ఈ పార్టీని అంటిపెట్టుకుని ఉంటారు అయితే డెఫినెట్ గా కేసీఆర్ గారి స్ఫూర్తి. అలాగే మరి బీఆర్ఎస్ లో మీ పాత్ర ఎలా ఉంటుంది మహేందర్ రెడ్డి గారు? 100% మేము బీఆర్ఎస్ కట్టుబడి ఉన్నాం. మాతో ఏ అవసరం ఉన్నా ముందు ఉంటామని చెప్పేసి చెప్తున్నాం మేడం. సో అవకాశాలు కూడా నా అవసరాలు ఎలాగున్నా 100% పార్టీకి కట్టుబడి పనిచేస్తుంది. కానీ ఒక మాట అండి, ఇప్పుడు ఏ మాటకు ఆ మాట మీరు అంత నమ్మకం పెట్టి చేసేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. కానీ ఈ రోడ్లో మనకి ముందేముందో తెలియని రాజకీయ భవిష్యత్ అంటేనే అంతేగా మేడం. ఇంకా ఎప్పుడు ఏ అవకాశం ఎప్పుడు ఎవరిని వరిస్తుందో చెప్పడం కష్టం. ఆలోచించారా ఎప్పుడైనా ఎందుకు నా జీవితాన్ని నేను త్యాగం చేసుకోవాలి? మనం చేసుకుంటూ పోతే దాని అంతటా అదే వస్తుంది. మనం చేసుకోకుండా అన్ని అవకాశాలు రావాలన్నా అంత సాధ్యమయ్యేటి కావు. మనం అంటూ చేసే పనిలో మనకు స్వార్థం లేకుంటుంటే పదవులు దాని అంతటా అవే వస్తాయని చెప్పేసి నా ఉద్దేశం. ఇక్కడ మహేందర్ రెడ్డి గారు లా అండ్ ఆర్డర్ ఎట్లుంటుంది? ఇక్కడ ఏమైనా సమస్యలు వచ్చాయి? కొట్లాట్లు సమస్యలు అయితే పెద్దగా ఏం లేదు మేడం. చిన్న చిత్తుకు అనేది ఊరు పెద్దది కాబట్టి ఏదో వస్తుంది, కానీ అలాంటి ఇబ్బంది ఏం లేదు మేడం. అందరు ఊర్లో కలిసిమెలిసి పార్టీలు ఓన్లీ రాజకీయం ఎలక్షన్లప్పుడు పార్టీలు కానీ మిగతా టైంలో అంతా అందరు కుటుంబ సభ్యులాగా అందరం కలిసిమెలిసి కొట్లాట్లు అనేది పెద్దగా ఏమి పెద్దరాయిలాగా వచ్చి తీర్చి అలాంటిది ఏం లేదు మేడం. అందరితో కలిసే ఉంటాం. ఏదన్నా చిన్న పెద్ద ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుకొని సాల్వ్ చేసుకుంటాం మేడం. అలాంటిది ఏం లేదు. ఇప్పుడు మీ కోర్ టీంలో మీకు బాధ కష్టం వస్తే ఎవరు చెప్పుకుంటారు? అందరూ వచ్చి మీరే చెప్పుకుంటారు? ఇంకా డెఫినెట్ మేడం. అదే మీరు ఎవరికి చెప్పుకుంటారని అడుగుతున్నాను. ఇంకా నేను మా ఎంపీటీసీ మహేందర్ రెడ్డి గారు, ఇంకేదైనా ఉంటే మేము మీరు డిస్కస్ చేసుకుని సొల్యూషన్ ఏంటో వెతుకుతారు. మీరు ఒక పక్క మీరు మొత్తం ఊరికే చేస్తున్నారని చెప్తూ మీ నాన్నగారు, ఇంకోటి ఏం విన్నామంటే మీ నాన్నగారు రైతు బంధు డబ్బులతోటి కూడా ఆయన మొత్తం ఇక్కడ దోమల పిచికారీ చేయించి అది ఖర్చు పెట్టేశారు ఊరి కోసం అని చెప్పి వేరే వాళ్ళు ఎవరో చెప్పారు. నిజమేనా? అవును మేడం. మన రైతు బంధు ద్వారా వచ్చిన అమౌంట్ని మన ఊర్లో దోమల పిచికారీ చేసే ప్లేన్ ఇప్పించడం జరిగింది. ఎట్లా అనిపించింది మీకు? తెలిసిందా? తెలిసి చేశారా తెలియకుండా చేశారా? తెలిసే చేశాడు మేడం. తెలిసి ఏదో సేవ ఎవరో చేయాలని చెప్పేసి చేస్తా అంటే సరే బాబు చేయమని చెప్పి. మీకు ఎట్లా అనిపించింది? మంచి గర్వం వేసి ఉంటుంది. గర్వం అనిపించింది మేడం మీ నాన్నగారిని చూసి. అంటే ఆశ్చర్యం ఏం లేదండి, మీరు ఫస్ట్ ఇయరే అవార్డు అందుకున్నారు. అవును మేడం. బెస్ట్ గ్రామ పంచాయతీ అవార్డా, బెస్ట్ సర్పంచ్ అవార్డు? బెస్ట్ గ్రామ పంచాయతీ అవార్డు. బెస్ట్ గ్రామ పంచాయతీ అవార్డు అంటే ఎంత గొప్ప విషయం అండి అది. ఆ రోజే మీకు బోల్డ్ అంత జోష్ వచ్చి ఉంటుంది. వచ్చింది మేడం. నేను చేసిన పనికి గుర్తింపు అనేది వచ్చింది. ఇంకా ముందుకెళ్ళాలన్న ఒక ఇది గిట్ వచ్చింది. ఇప్పుడు చెప్పండి, ఇవాళ రోజున చూస్తున్నా మంచిగా ఉన్నాయి, గోడలు బాగున్నాయి, రోడ్లు బాగున్నాయి, చెట్లు మంచిగా, అసలు చెట్లు చూస్తుంటే ఇంత పచ్చగా ఉంది ఏంటి అనిపిస్తుంది. అంత బాగుంది ఇక్కడ. అంటే నీళ్ళు ఎంత పుష్కలంగా అందుబాటులోకి వచ్చాయో స్పష్టంగా కనిపిస్తుందండి. సరే, ఇవన్నీ కాకుండా ఇప్పుడు ఇవాళ రోజున ఇంకా నేను చేయాల్సిన పనులు ఇవి ఉన్నాయి మిగిలిపోయింది. ఎందుకంటే మొన్ననే లక్ష్మీనగర్ కొత్త కాలనీ ఒకటి కడుతున్నారు. అది కాకుండా ఇంకా మంచి పనులు చేయాలని ఉంటాయి. లక్ష్మీనగర్ కాలనీ అనేది ఫ్లాట్స్ ఒక 10 acres ఆల్రెడీ ప్లాట్లు ఇవ్వడం జరిగింది మేడం. 250 ప్లాట్ల వరకు ఇవ్వడం జరిగింది గతంలో 10 years బ్యాక్. మళ్ళీ ఆ కాలనీ డెవలప్ చేసి ముఖ్యమంత్రి గారి ద్వారా నిధులు సమకూర్చుకొని వాటర్ డ్రైనేజ్ అయితేనేది, వాటర్ కనెక్షన్ అయితే, సీసీ రోడ్లు అయితేనేది. అది ఎవరికి ఇస్తారు? ఎవరు అర్హులు దానికి? ఆల్రెడీ ఆ అర్హులని ఇవ్వడం జరిగింది మేడం. వాళ్ళందరికీ కట్టుకోవడానికి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టుకోవడానికి ఇస్తారు మేడం. అంటే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ ఆ వాగ్దానం ఇలా లక్ష్మీనగర్ రూపంలో వచ్చింది. అవును మేడం. ఇప్పుడు నేను అడిగితే నాకు ఎవరు కదా, అంటే ఏదో ఒక అర్హత ఉండాలి కదా, అందుకే అడుగుతున్నాం. ఆ అర్హతలు ఏంటని? అర్హతలు ఎవరైతే వెనకబడిన వాళ్ళు ఉంటారో వాళ్ళని చూసి, వాళ్ళకి ఎవరైతే ఉండడానికి ఇల్లు లేదో వాళ్ళని లబ్ధిదారులను చూసి వాళ్ళ కళ్ళలో ఎట్లా ఎంత ఆనందం వేస్తుందండి. అవును మేడం. అప్పుడు చెప్పండి, నాకు 2-3 ఉదాహరణలు చెప్పండి. ఇట్లా మీరు
అనుకోకుండా మీరు చేసిన వాళ్ళకి పట్టా ఇవ్వడమో లేకపోతే వాళ్ళ పేరు మీద మంచి పని చేయడము చేసినప్పుడు వాళ్ళ ఆనందం ఏంటో చెప్పండి ఒకసారి మాకు. డెఫినెట్ మేడం. ఇప్పుడు ఉండడానికి కనీసం గూడు లేని వాళ్ళకు ఒక ప్లాట్ ఇచ్చి డబుల్ బెడ్రూమ్లు కట్టడం అనేది చాలా ఆనందకరమైన విషయం. ఎందుకంటే ఎవరైనా చేసే గుణం ఉండే వాళ్ళు కూడా ఉంటారు. మరి ముఖ్యమంత్రి గారికి ప్రతి ఒక్కరికి ఉండడానికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనేది చాలా ఆనందమైన విషయం మేడం. చాలా గొప్ప విషయం. వీటన్నిటితో పాటు ఎన్ని మంచి పనులు ఉండి బాగా వర్ధిల్లుతున్నా ప్రతి ఊరికి ఒక గుడి ఉండాలి, ఊరికి ఒక మసీదు ఉండాలి, అందరికీ మొక్కుకోవడానికి ఒక మంచి ప్లేస్ ఉండాలి. మంచి దేవాలయాలు ఉన్నాయి మేడం. దేవాలయాలు కట్టారు ఇక్కడ. 400 సంవత్సరాల క్రితం నిర్మించిన శివాలయం ఉంది. దాన్ని ఈ మధ్యనే రెనోవేట్ చేసిన ఊర్లో అందరూ సహకారంతోనే. అసలు టూరిజం కింద తీసుకురావాలండి. 400 ఏళ్ల క్రితం ఉన్న శివాలయం అంటే ఎంత గొప్పగా పురాతనమైన కట్టడాలు, మన సంపద ఇదంతా. సో ఈ ఊరు అయితే వెల్లంకి మీరు మంచి సీసీ రోడ్లు వేయించి చక్కగా అభివృద్ధి చేశాక ఇక దీన్ని టూరిజం స్పాట్ కింద పెట్టి మంచిగా దాతల సహకారంతోనే మొన్నే 2 ఊరు ఎంట్రన్స్లో ఆర్చీలు నిర్మాణం పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా చెంబులింగేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళే ఆర్చి నిర్మాణం చేయడం జరిగింది. మన ఈడం స్వరూప సేవ ద్వారా ఈడం శ్రీనివాస్ రాధా గారు నిర్మాణం ఒక 20 lakhs పెట్టి నిర్మాణం పూర్తయింది మేడం. అదే విధంగా దాతల సహకారంతోనే ఇంకొక ఒక 2 బస్ స్టాపులు కట్టాలని చెప్పేసి నా ఉద్దేశం మేడం. బస్ స్టాపులు ఎక్కడెక్కడికి ఉంటాయండి బస్సులు ఇక్కడ నుంచి మొత్తం? అంటే ఇక్కడ నుంచి రామన్నపేట, చౌటుపల్లి, హైదరాబాద్ వరకు ఉన్నాయి మేడం. హైదరాబాద్ వరకు మంచి ఫ్రీక్వెన్సీ కూడా ఫ్రీక్వెన్సీ బాగానే ఉంది మేడం. ఊరి పెద్దగా మీరు మొత్తం కావాల్సినవన్నీ కుటుంబానికి ఎట్లయితే సమకూరుస్తారో అన్నీ చేసుకుంటూ పోతున్నారు. ఇంకా నెక్స్ట్ ఏంటని చూడాలి. మీ భవిష్యత్తు మరి భగవంతుడు నిర్ణయిస్తాడా లేకపోతే మీ పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుందో చూడాలి. అతి త్వరలో మరి కేసీఆర్ గారు వెల్లంకి గ్రామానికి వస్తే మరింత గ్లామర్ పెరుగుతుంది. వెల్లంకి రావాలనే ప్రయత్నం మేడం, గట్టి ప్రయత్నం చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారి దృష్టికి మీ ద్వారా ఆయన వెళ్ళి మా విలేజ్కి రావాలని చెప్పేసి మా విలేజ్ తరఫున మా గ్రామ ప్రజలందరి తరఫున కోరుకుంటున్నాం మేడం. ఈ రాజకీయాలు సేవ కాకుండా మీకు వేరే ఏమైనా హాబీస్ ఉన్నాయా? ఆటలాడు, క్రికెట్లు అట్లాంటివి? ఇదే మీ జీవితం మొత్తం అంకితం చేసేసుకున్నారు. కానీ మీ మంచి వర్క్ అంతా పార్టీ అధిష్టానాన్ని చేరాలని చెప్పి మీరు కోరుకుంటున్నారు. అంటే చేరితే వాళ్ళకు కూడా తెలుస్తుంది కదా మీరు ఏం చేశారని చెప్పి, వాళ్ళ స్ఫూర్తితోటి. చివరిగా గ్రామ ప్రజలకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఇవాళ? గ్రామ ప్రజలకు ఎల్లవేళలా నాకు అవకాశం ఇచ్చి గెలిపించినందుకు వాళ్ళకు ఎప్పుడు రుణపడి ఉంటానని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటాను. ఎడ్ల మహేందర్ రెడ్డి గారు ఇలాంటి యువ నాయకులను చూస్తే మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే మీరు హాయిగా బిజినెస్ చేసుకుని మీరు చూసుకుని సంపాదించుకుని ఉండొచ్చు. అట్లా కాదు, ఇంకా ఇంతకంటే జీవితంలో ఇంకేదో చేయాలనే ఒక తపనతో వచ్చారు చూడండి. అది చూసి మేము మంచిగా మా టీం అంతా కూడా చాలా హ్యాపీ. మీరు చెప్పిన ఈ ప్లేసులు మీరు చెప్పారు కాబట్టి ఒకసారి మేము వెళ్ళి చెక్ చేసుకుంటాం. ఎందుకంటే మీరు ఏమేమి చేశారో మాకు కూడా కళ్ళతో చూడాలి కాబట్టి. డెఫినెట్ మేడం, చూద్దాం. సో ఇంట్లో ఒక నాయకుడు ఉంటే తల్లిదండ్రులకు ఎలా ఉంటుంది? కొంత ఆందోళన ఉంటుంది, కొంత గర్వం ఉంటుంది. తల్లిదండ్రులతో మాట్లాడబోతున్నాం. అసలు ఈ గ్రామ పరిస్థితులు ఏ విధంగా మారాయి వాళ్ళ అబ్బాయి సర్పంచ్ అయిన తర్వాత. ఇక్కడ మనతో పాటు సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు, జయమ్మ గారు ఉన్నారు, మహేందర్ రెడ్డి గారి తల్లిదండ్రులు. సుదర్శన్ రెడ్డి గారు నమస్కారం, జయమ్మ గారు నమస్కారం అండి. నమస్కారం. మీ కొడుకుని చూస్తే మీకు ఏమనిపిస్తుంది? మాకు గర్వంగా మంచిగా, నాకు ఒక్క కొడుకైనా నాకు మంచిగా అన్ని ఊరుకు సేవలు చేస్తుండు, మా గొప్పతనం రక్షిస్తుండు. మా గొప్పతనం అనేది అందరికీ తెలిపిస్తుండు. నేను ఒక్క కొడుకు అనుకున్నా అందరికీ మాకు సంతోషంగా ఉంది, గర్వంగా ఉంది. నా కొడుకు సర్పంచ్ చేయడానికి కష్టపడతా, రోజు వచ్చినా వంట చేసి పెడతా. ఎవరైనా పెద్దోళ్ళు చిన్నోళ్ళు వచ్చినా ముసలోళ్ళు వచ్చినా టీలు ఇస్తా, ఆకలైన వాళ్ళకి అన్నం పెడతా, కూసోమ్మంట, నిలబడమంట, కాకపోతే ముండూరి రోజు కూడా పెడతా అంట. మీరు నా ఇంటికాడ మీరు నా కొడుకు సర్పంచ్ చేయడానికి వచ్చినానుకో మీకు ఆకలి ఆరుస్తా, తీరుస్తా మీ కోరికలని. ఛాయలు ఇస్తా, వాళ్ళకు అన్నాలు పెడతా, కూసోమ్మంట, పండుకొని రంట. నా కొడుకు పేరు నిలబెట్టాలి, గొప్పతనం నాకు గదే చాలు. నాకు సంపదనం ఎక్కువ లేకున్నా నా కొడుకు ఊరికి సేవ చేస్తుండంటే నా గొప్ప గంతే అనుకొని నా గొప్పతనం నిలబెట్టుకుంటాను. తల్లి కళ్ళలో ఆనందం అట్లనే ఇట్లా కురుస్తోంది. మీరు మామూలుగా చాలా తక్కువ మాట్లాడతారని తెలుసు, కానీ ఎట్లా అనిపిస్తుంది మీ అబ్బాయిని చూస్తే? మంచి బాగా పనిచేస్తున్నారా లేదా ఇంకా చేయాలన్నా? గర్వంగా ప్రజలు నమ్ముకొని మంచి మెజార్టీతో గెలిపించారు కాబట్టి ఆ మాట వాళ్ళ ప్రజలకు మంచిగా సేవ చేయాలి, ఊరును బాగు చేయాలని మా కోరిక కూడా. మా కొడుకు మీద గర్వంగానే ఉన్నాం. మీరు మీ పైసలు ఇచ్చేసిండ్రు మొన్న దోమల ఇది చేయించడానికి? అవి ఇచ్చేసి. ఎందుకు ఇచ్చేసిండ్రు? ఏమనిపించి ఇచ్చిండ్రు? ఊరికి సేవ చేస్తుండు కదా మేడం, ఊరికి ఏదో ఒకటి పెట్టని, ఇక అన్ని ఆయన పెట్టే బదులు మనకు వచ్చినాయి మేడం. ఇప్పుడే ఉంది అవకాశం, మా కొడుకు ఇప్పుడు ఉంది కాబట్టి అన్ని చెయ్యి చేస్తే మనకు ఇంకో రోజు రాదు. మన గొప్పతనం ఇదే చాలు నాకు అంతే అనేది మా మనసు పూర్తిగా మా మనసు నింపుకొని
చేస్తున్నాము. మా ఇంటి విషయం పట్టించుకోకుండా ఊరికి మీది ఇంటి విషయం తర్వాత చేస్తా. ఊరికైతే సేవలు చేస్తా. ఇప్పుడు ఊరే ఇల్లు కదా, ఊరే నాకు ముఖ్యము. తర్వాత మీకు చేసే రోజులు మస్తుగా ఉన్నాయి. నేను ఇంక ఇప్పటికి అయిపోలేదు 40 ఏళ్ళ వయసుకు. ఇంకా నాకు చేసే వయసు 90 ఏళ్ళ దాకా నేను చేయగలుగుతా, చేస్తా. మీకెందుకు ఏం కావాలి అనేది మాకు అదే సంతోషము. ఇప్పుడు మేము 30 ఏళ్ళ సంది 35 ఏళ్ళ సంది తెలుగుదేశం వచ్చిన వద్దుగా రాజకీయంలో చేసేది. మా ఇంటికి ఎప్పుడు మంది వచ్చి రాజకీయం కొరకే వచ్చేది. అందరిని వచ్చినా కూడా తీసేయలే, పోన్ రన్లే. వచ్చిన వాళ్ళు కూసోమన్నాం, నిలబడమన్నాం. వాళ్ళ ఆత్మలు శాంతి. మేము ఎవరు వచ్చినా ఏదొచ్చినా చిన్నపాటి గొడవలు వచ్చినా ఈయన కూడా చెప్పిండు, నేను కూడా ఆడవాళ్ళు వస్తే నేను చెప్పేది, మగవాళ్ళు వస్తే ఈయన చెప్పేది. రాజకీయం సేవ చేయాలనేది మొత్తం ఇంటింటా ఉంది, మొత్తం ఇంటిల్లిపాది ఉంది. గ్రామానికి మా కొడుకు అనే సర్పంచ్ గెలిపించుకున్నారు కాబట్టి ఆయన సేవ చేయాలనేది మాకు కూడా ఉంది. చాలా గర్వంగా ఉంది. చాలా ముచ్చటైన విషయం. మాకు ఇంతకన్నా గొప్పతనం ఏముందన్నట్టుగా మాకు అదే భాగ్యం అనుకుంటున్నాం. సో కొడుకు ఊరికి సేవ చేస్తుంటే తల్లిదండ్రులు కొడుక్కి సేవ చేస్తున్నారనమాట. అతని పనులలో సఫలీకృతం అవ్వాలని చెప్పి పూర్తి సహకారం అందిస్తున్నారు. ఇక ఊరి ప్రజలతో కొంతమందితో మాట్లాడబోతున్నాం. నిజంగా అనుకున్న స్థాయిలో ఇక్కడ పనులు అవుతున్నాయా, లేక మనం ఇంకా చేయవలసిన పనులు చాలా ఉన్నాయా, వాళ్ళనే పలకరించి చూద్దాం రండి. ఊరి కళ చూడాలంటే పారిశుద్ధ్యం ఎలా ఉందో చూడమని అంటుంటారు పెద్దలు. మామూలుగా మనతో పాటు ఇక్కడ కొంతమంది ఇక్కడ చూస్తున్నాం, పనులన్నీ ముగించుకుని వస్తున్న ప్రజలతో మాట్లాడబోతున్నాం. ఎట్లమ్మా, ఎట్లున్నావు? మంచిగుందావా? తల్లి ధనమ్మ. నన్నమ్మ, ఏం పని చేస్తావు? గ్రామ పంచాయతీలో పనిచేస్తా. ఎట్లుందమ్మా ఇక్కడ? మంచిగా ఉంది సార్. మేడం మా సార్ మంచోడు, దేవినాస్ ఉంటాడు, మస్తు పనులు చేయిస్తాడు మా సారు. చాలా ఆదుకుంటాడు మా సారు. ఎవరికి అవసరం ఆదుకున్నాను. నిన్న ఎట్లా ఆదుకున్నారు చెప్పు. ఎట్లా అంటే ఊరికి ఈ పని చేసి అంటే పనులు పెట్టించిండు సార్. నన్ను ఎవరికైనా పేదలకు ఆదుకుంటాడు మా సార్, మంచోడు. అంతకుముందు పని లేకుండేనా? ఇక పని ఉంది సార్, మా ఆయన మేస్త్రి పని చేస్తాడు. ఇక నాకే చేయాలంటే మా సార్ నన్ను పెట్టించండి ఇంట్లో. అది అట్లా. నీ పేరేంది పెద్దయ్యా? రాములు నా పేరు. రాములు, ఏం చేస్తుంటారు? నేను స్వీపర్ పని చేస్తాను. స్వీపర్ పని. పొద్దున్న లేవగానే ఏంటి పని, డ్యూటీ ఏంటి? ఇదే పని చేస్తున్నాను. ఎట్లా మన ఊరు మంచిగా ఉండాలని చెప్పి ఎట్లా ప్లాన్ చేస్తాను? పొద్దున్న లేవగానే పొద్దున మంచిగా ఉండాలి, చెట్టు అన్ని మంచిగా ఉండాలని శుభ్రం చేస్తాం. ఎన్ని గంటలకు లేస్తావు పెద్దయ్య? పొద్దున 6 గంటలకు. 6 గంటలకు లేచి రోడ్లు ఉడుచుకుంటూ. కష్టమే కదా? కష్టమైన ఇష్టమే. ఇంకా మన ఊరు కష్టమైన ఎట్లయినా చేయాలనుకుని చేస్తున్నాను. అది అది. మీరు, మీ పేరేందండి? నరసింహ. మీరు ఇదే పనిలో ఉన్నారు. ఎన్ని గంటలకు అయిపోతారు మీ పని రోజు? 11కి వెళ్ళి. ఇప్పుడు ఊరు మీరు వచ్చినాక, మీ సర్పంచ్ గారు వచ్చినాక మంచి మస్తు సాఫ్ అయిందా, లేకుంటే ఇంకా మంచి సాఫ్ చేయాలా? చేస్తున్నాం సార్. బాగా అయిందంటారు. మంచోడు. రైట్ రైట్. ఇక్కడ ఎవరో వచ్చిండ్రు. సారీ అండి మిమ్మల్ని ఆపిన. మీ పేరేంటండి? ఆ పేరు అనంతం. అనంతం గారు, ఈ ఊరు వెల్లంకి ఎట్లా బాగుపడింది రాబోయే ఈ గత కొన్ని రోజుల్లో, కొన్ని సంవత్సరాల్లో? మా ఊరు సర్పంచ్ గారు ఆయన సొంతంగా సేవ చేయడంలో చాలా సొంతంగా ఆయన అభివృద్ధి చాలా వరకు చేస్తుండ్రు. ఏ సర్పంచ్ కూడా చేయలేదు గ్రామానికి. నాకు ఎట్లా అని చెప్పాలి? అందరూ అంటే మంచి మాటలు అందరూ చెప్తారు. మంచి మాటలు కాదు, చేతల మనిషి. చెప్పండి, ఏమేమి చేశారు చెప్పండి. మాకు ఊర్లో అన్నిటికీ ప్రతి ఒక్క దానికి సదుపాయం చేసిండు. సీసీ రోడ్లు కానివ్వండి, కరెంటు కానివ్వండి. రోడ్లు లేకముందు ఎట్లుండే? రోడ్లు లేకముందుకు ఇట్లా ఎందుకుందండి? అంత దుమ్ము దుమ్ము మొత్తం. ఇవాళ ఏ గల్లీలకు పోయినా మొత్తం సీసీ రోడ్లే. ఇవాళ సర్పంచ్ చేసిందంటే ఎవరు కూడా చేయలేదు. ఆయన అంత కృషి చేసింది కాబట్టి మళ్ళీ కూడా ఆయనే వస్తాడు. మాకు గ్యారెంటీ ఉంది. తప్పకుండా. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆనంద్ గారు. మీరు పాపం వెళ్తుంటే మేము ఆధార్ కార్డు పట్టుకుని పనుల మీద బయలుదేరాలి. వెళ్ళండి హాయిగా. ఏమండి, నమస్తే. మీ పేరేందండి? మిరియాల రాములు. మిరియాల రాములు గారు, ఎక్కడ ఉంటారు మీరు? ఇక్కడనే ఉంటాం. ఎన్ని సంవత్సరాల నుంచి వెల్లంకిలో ఉన్నారు? 40 సంవత్సరాల నుంచి ఉంటాం. 40 సంవత్సరాలు మీ ఊరిది? 40 సంవత్సరాలు కాదు, గత 5 ఏళ్లలో ఏం మార్పులు చూసారు చెప్పండి. ఈ సార్ వచ్చిన సంది పంచాయత్ కూడా కట్టించిండు, రోడ్లు చేయించిండు. మొత్తం మీద ఇప్పుడు ఉన్న సర్పంచ్ కంటే ఈయన సూపర్. బాగా అన్నిట్లలో కరెక్ట్ ఉంటాడు, కరెక్ట్ చేస్తాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు మీ పనులు చేసుకోండి. ఇక్కడ ఇంకొక ఆయన వస్తున్నారు. మీ పేరేంటండి? నమస్తే. ఆగిరెడ్డి గారు, ఎక్కడ పనుల మీద బయలుదేరుతున్నారు? ఇక్కడనే మన ఊరికెళ్ళి వస్తున్నా. ఊరికెళ్ళి వస్తున్నారు. ఏం పని చేస్తారు మీరు? వ్యవసాయం. వ్యవసాయం. ఎట్లా మనకి నీళ్ళు అవి మంచిగా అందుతున్నాయా? ఎట్లా అన్ని అవకాశం. వ్యవసాయం ఎట్లా బాగుపడింది చెప్పండి గత 2-3 ఏళ్లలో? మంచిగానే బాగుపడుతుంది. ఇల్లు ఉన్నాయి, అన్ని బాగానే ఉన్నాయి. ఇంకేమైనా కష్టం వచ్చిందా? మీ సర్పంచ్ గారు చెప్పుకున్నారు? సర్పంచ్ వచ్చిన కొంచెం మాకు ఏ బాధ లేదు. అన్నిటికీ అందిస్తున్నాడు ఏ దానికైనా. ఏం పంటలు పండిస్తారు ఇంతకీ? మేము పత్తి, వడ్లు. ఓకే, మీ పొలం చూడొచ్చు? వచ్చి చూడొచ్చు. వస్తాం, వచ్చి ఒక రోజు వచ్చి చూస్తాము మంచిగా. థ్యాంక్ యూ అండి, మీరు ఆగి సమాధానం చెప్పినందుకు. ఇక్కడ పెద్దమ్మతో మాట్లాడదాం. ఎట్లున్నా తల్లి? మంచిగానే ఉన్నావా పెద్దమ్మ? ఏంది ఊరు సర్పంచ్ పేరేంది తెలుసా? తెలుసు. మహేందర్ రెడ్డి. మంచిగా చేస్తుంటారా? మంచిగా చేస్తున్నా. ఏం చేస్తుండ్రు చెప్పండి. అన్ని చేస్తుండు. అన్ని అంటే ఎట్లా?
ఊళ్ళే పనులు అన్నీ చేస్తుండు. ఇప్పుడు పెద్దమ్మ ముందు ఊరు ఉండే పిల్లంకి ఇప్పుడు ఉంది అప్పటికి ఇప్పటికి ఏంటి? ఇప్పుడే మంచిగా అయింది. ఇప్పుడు మంచిగా అయింది. ఏమేమి చూసినావు చెప్పు, నీ కళ్ళతో నువ్వు అన్ని అవి చేసేది చూస్తూనే ఉంచిగా. రోడ్లు పోస్తుండు, గ్రామ పంచాయతీ కట్టిండు. గ్రామ పంచాయతీ మంచిగుందా? మంచిగా ఉంది. రైతు వేదికలు ఏమవుతుంది? అందరు కూర్చొని ఏం చేస్తారు? మాట్లాడుకుంటారు, మీటింగ్ చేస్తారు. ఇంతకీ పెద్దమ్మ నువ్వేం పని చేస్తావు? నేనేం ఇంటికాడ కూర్చుంటా తింటా అంతే, ఏం పని లేదు. కానీ మంచిగుందా ఇప్పుడు గ్రామం? హాయిగా ఉందా జీవితం? అది అది అమ్మ మీ పేరేందమ్మా? నా పేరు వినోద. ఏంటి ఎట్లుంది మీ ఊరు? ఎట్లుంది చెప్పు, 2 ముక్కలు చెప్పు మీ ఊరి గురించి. మా ఊరు మంచిగానే ఉంది. వెల్లంకిలో ఏంటి జరిగిన మంచి పనులు చెప్పమ్మా. మంచిగానే జరుగుతున్నాయి, మంచిగానే ఉంది. అన్ని సిసి రోడ్లు అవన్నీ మంచిగానే అవుతున్నాయి. ఓకే. నువ్వు పెద్దమ్మ నీ పేరేమ్మా? నా పేరు ముచ్చమ్మ. చెప్పు పెద్దమ్మ. అన్ని చేస్తుండు మా సారు. ఇంకా ఏం చేయాలి చెప్పు. ఏం చేయాలన్నా? నువ్వు పెద్ద కథలు చెప్పకుంటే ఎట్లా చెప్పు. అన్ని చేసిండు, మంచిగా చేసిండు. ఇంకా ఆయనకు ఉన్నాయి పండుగలు చేసేవి, అన్ని చేసేవి ఉన్నాయి. శివుని పండుగ ఇవన్నీ చేస్తాడు. ఇంకా చాలా ఉన్నాయి ఆయనకు చేస్తాడు. ఇప్పుడు సంక్రాంతి పండుగ వస్తే చేస్తారా మంచిగా? ఇక్కడ చేస్తారు. సంక్రాంతి అన్ని ముగ్గులు వేస్తాం. మా సారు మంచోడు, మాకు మంచిగా చేసిండు. అంతే అంట. ఇక అది విషయం అనమాట. కొంతమంది ఊరు ప్రజలతో మాట్లాడాం. మంచోడు, మా సర్పంచ్ మంచోడు అని చెప్తున్నారు. ఇక్కడ యూనిఫామ్ లో ఏం పని చేస్తారండి మీరు? గ్రామ పంచాయతీ డ్రైవర్. మీరు గ్రామ పంచాయతీ ఎట్లుంది? గ్రామ పంచాయతీ మస్తు అలర్ట్ మోడ్ లో ఉన్నారా? అలర్ట్ మోడ్. మంచి పనులు అవుతున్నాయా? మంచి పనులు చేస్తున్నాం. లేట్ గా లేస్తారా? పొద్దున జల్దీ ఉరుకుతారా? 5:30కి వచ్చేస్తాం. వచ్చేసి ఏం పని చేస్తారు? మా ఓల్డ్ డ్యూటీ పని అలాగే వెళ్ళిపోతాం. బాగుంది అయితే. హ్యాపీ. వెల్లంకి ఎట్లా బాగుపడింది లాస్ట్ ఫ్యూ డేస్ లో? అంటే మా ఒకసారి వచ్చినాకనే ఒక రోడ్లు వేయడం, రైతు వేదిక, శ్మశాన వాటిక, నర్సరీలు అండ్ మన పార్కులు వచ్చేసి అన్ని విధాలుగా మంచిగా. పార్కులు కూడా ఉన్నాయా? అరే చూడాలి భయ్, ఒకసారి పోయి పార్కులు చూపిస్తారా? ఎంత దూరంలో ఉన్నాయండి? ఇక్కడనే మేడం, దగ్గరనే. స్వామి శరణమయ్యప్ప. స్వామి ఎప్పుడు వెళ్తున్నారు? రేపు వెళ్తున్నాం స్వామి. స్వామి మంచిగా క్షేమంగా వెళ్ళి రావాలి. ఎట్లుంది ఊరు? మీ ఊరు? మా ఊరు చాలా బాగుంది మేడం. ఇక్కడ గుడి గిడి ఉందా? ఉంది మేడం. భజనలు గిజనలు అవుతుంటాయా? అవుతుంటాయి. ఎట్లుంది మీ ఊరు కథ చెప్పండి. వెల్లంకి మా సర్పంచ్ వచ్చిన తర్వాత చాలా డెవలప్ జరిగింది స్వామి. ఇప్పుడు దాదాపు 75% సీసీ రోడ్లు కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు ఇంకా ఏం సమస్యలు ఉన్నాయి ఇంకా చేయవలసినవి? ఏమి ఇప్పుడు ప్రస్తుతానికైతే ఏదన్నా సమస్య ఉంటే వెంటనే స్పందించి అదైతే చేస్తున్నాడు స్వామి. నీ పేరేందమ్మా? అండాలు. అండాలు భలే పేరు. మా చేతులు పడాయి, నాకు పడతలేవు. పింఛన్ వస్తాయి 2 నెలలు అవుతుంది. ఇక్కడ ఈ రైతు వేదిక ఎట్లా వచ్చినావమ్మా? ఎందుకు వచ్చినావు? పింఛన్ కొరకు. పింఛన్ కొరకు వస్తుందా? టైంకి వస్తుందా? వస్తుంది. అమ్మా నీ పేరేందమ్మా? ఈశ్వరమ్మ. మీ ఊరు మంచిగుందా? మంచిగానే ఉంది. మంచిగానే ఉంది. పెద్దమ్మా నీ పేరు? నా పేరు అండాలు. తొని తిరిగింది అమ్మ, కొడుకు చచ్చిపోయిండు, ఏం చేయాలి? చాలా మంది కష్టం వేస్తారు అందరికి. సర్పంచ్ గారు, చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇంట్లో కొడుకు లేడని చాలా బాధపడుతున్నారు. వాళ్ళకి ఏం భరోసా ఇస్తారు మీరు? ఎట్లా అంటే వాళ్ళకి టైంకి పెన్షన్లు అందుతున్నాయా? ఏమిటి? టైంకి పెన్షన్లు వస్తున్నాయి మేడం. కేసీఆర్ ఒక పెద్ద కొడుకు వీళ్ళందరికీ పెద్ద కొడుకు అయ్యిండు. ఎందుకంటే 2000 రూపాయలు అనేది కుటుంబంలో పిల్లలు చూడకున్నా, కోడలను చూడకున్నా వాళ్ళని కేసీఆర్ చూస్తున్నట్టుగా వాళ్ళంతా కేసీఆర్ని ఒక దేవుడిగా కొలుస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నా. చెప్పండి ఒకసారి. మంచిగా ఉందా? ఇక్కడ హ్యాపీగా ఉన్నావా? సంతోషంగా ఉన్నావా? పెన్షన్ వస్తుందా? వస్తుంది. ఏళ్ళు పడతలేవు. వేలి ముద్దలు పడవండి, అదే మెయిన్ విషయం. మరి దాని ఏదో చేయాలి. అరిగిపోతాయి కదా. ఏదైనా తల్లి మంచిగా అవుతుంది, నువ్వేం ప్రిపేర్ చేయకు. ఆ వేలి ముద్దలు పడవని అందరికి అర్థమవుతుంది కదా, పెద్దోళ్ళందరికీ. అదేదో ఒకటి చేస్తారు. సర్పంచ్ గారు మీరు ఏదో ఒకటి చేయాలి వీళ్ళకి. వేలి ముద్దల సమస్య తప్పకుండా చేస్తాను మేడం. కార్డు ఇచ్చిర్రు, ఆల్రెడీ కార్డు ఇచ్చిర్రు. నెక్స్ట్ నుంచి వెళ్ళి డైరెక్ట్ కార్డు సైప్ ద్వారానే వస్తాయి మేడం. అదే కార్డులు ఇచ్చి ఇస్తారమ్మా. ఓకేనా? కదా అందరికి బాధ సర్పంచ్ గారికి చెప్తే ఆయన సెట్ చేస్తానంటున్నారు మొత్తం.
ఓకేనా? ఇప్పుడు ఏమైంది నీకు వస్తలేదా? పింఛన్ వస్తుందిగా, ఏళ్ళు పడతలేదా? నెక్స్ట్ నుంచి కార్డుదారుని డైరెక్ట్ స్వైప్ చేసి ఇస్తారు. రాకుంటే ఏమన్నా సెక్రటరీ గారి దగ్గర పోతే ఆయన ఏళ్ళు పెట్టిస్తాడు, డబ్బులు ఇస్తాడు, ఇబ్బంది ఏం లేదు. మళ్ళీ వస్తా నేను, మళ్ళీ వచ్చి ఒక నెల 2 నెలలో వచ్చి అందరికి పలకరిస్తా, సరేనా? మళ్ళీ వస్తా. ఇప్పుడు వచ్చిందా? ఇంకేలేదా? ఇస్తారులే, ఇప్పుడు ఇస్తారు. ఈ భయపట్టే ఆయన పేరేంటండి? మీ పేరేంటండి? కృష్ణ మేడం. ఎవరిని కృష్ణ గారు ఎవరిని భయపడుతున్నారు మీరు? ఈ కరోనా టైంలో చేసిన ప్రోగ్రామ్ మేడం ఇది. ఇది కరోనా టైంలో అంటే మీరు కరోనా వేషం వేసుకున్నారా ఇప్పుడు? కరోనా వేషం. అసలు ఈ ఊరు ఎలా ఉంది చెప్పండి? కరోనా వెళ్ళిపోయిందా, ఉందా? వెళ్ళిపోయింది మేడం. పారిశుద్ధ్యం ఎట్లుంది ఇక్కడ? మంచిగా ఉంది మేడం. మంచిగా ఉంది. ఓకే, రైట్. సో అది విషయం. మొత్తానికి ఇది మన వెల్లంకి గ్రామ పంచాయతీ కథ విన్నాం, చూసాం ప్రత్యక్షంగా. ప్రజల జీవితాల్లోకి చొచ్చుకుపోతే ఆ ఆనందం వేరు. కాబట్టి ఇవాళ మనం చూసాం. రాబోయే రోజుల్లో కూడా ఇలా ఒక్కొక్క ఊరికి వెళదాం, వాళ్ళ ఊరి కథ ఏంటో తెలుసుకుందాం. యాదాద్రి భువనగిరి జిల్లా మనం వెల్లంకి గ్రామ పంచాయతీ పరిధిలోని వికాసం ఏమిటో చూస్తున్నాం, డెవలప్మెంట్ చూస్తున్నాం. అక్కడ అదిగో శివాలయం, పురాతనమైన ఒక గుడి. అండ్ ఇక్కడ చూస్తే మనం నమ్మలేని విధంగా అంటే అంత గొప్పగా కట్టిన గ్రామ పంచాయతీ చూస్తున్నాం. అండ్ ఈ గ్రామ పంచాయతీ స్వయంగా దగ్గరుండి సర్పంచ్ వారి సభ్యులందరితో కలిసి కట్టించారు. ఇక్కడ మనతో పాటు, నమస్తే అండి, మీ పేరండి? నమస్కారం అండి, నా పేరు అశోక్ అండి. మీరు పార్టీలో పనిచేస్తారు కదా? అవునండి, నేను పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిని, ఉస్మాన్ యూనివర్సిటీ పిహెచ్డి స్కాలర్ను, పాలమూరు యూనివర్సిటీ ఎక్స్ ప్రెసిడెంట్ టీఆర్ఎస్ పార్టీ. మీరు డాక్టర్ అన్నమాట? అవునండి. డాక్టరేట్? అవునండి. ఏ సబ్జెక్ట్ అండి? నాది పొలిటికల్ సైన్స్ అండి. పొలిటికల్ సైన్స్. ఎట్లుంది మన పొలిటికల్ సైన్స్ ఇక్కడ? ఇక్కడ చాలా బాగా అద్భుతంగా ఉందండి. మేము పునాదులు వేసిందే ఒక టీఆర్ఎస్ పార్టీగా ఇంత అభివృద్ధి చెందిందంటే కేసీఆర్ ఆశయాల మేరకు మా సర్పంచ్ కూడా తూచా తప్పకుండా నీతి నిజాయితీతో, మరియు ఈ రాష్ట్రంలోనే లేకుండా అట్లాంటి వ్యక్తి దొరకడం వెల్లంకికి ఒక అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఎవరైనా దాన సంస్కారాలైనా, ఏ విషయమైనా, పిల్లలకు విద్యా విషయంలో, వైద్య విషయంలో ప్రతి ఒక్క రంగాల్లో ముందుకు తీసుకుపోతుండు. తన వంతు ఎంత సంపాదించిన అనేది ముఖ్యం కాదు, ఎంత దానం చేస్తుండనే విధానంతో ముందుకెళ్తుండు. ఈ అన్నిటిని దృష్టిలో ఉంచుకొని మరొకసారి కూడా గ్రామ ప్రజలు మరొకసారి ముందుకు తీసుకువెళ్ళే అవకాశం స్పష్టంగా కనిపిస్తుందండి. ఇంకా వేచి చూడాలి. ఇక్కడ ఉప సర్పంచ్ అమ్మ, మీరు నమస్తే అమ్మా. మీరు ఉప సర్పంచ్ అని ఎవరో చెప్పారు, నిజమేనా? నేనే. మహిళల ప్రాతినిధ్యం ఎట్లుంది? ఎప్పుడు నేను కొట్లాడుతుంటా, మహిళలు ఎక్కువ లేరు టీఆర్ఎస్ గవర్నమెంట్లో అది ఇది అని. మీరు ఎట్లా అంటారు? ఉన్నారు సార్, ఎందుకు లేరు, మీరు అందరూ ఉన్నారు, అన్నీ మంచిగానే జరుగుతున్నాయి. అన్ని ఊర్లో అభివృద్ధి చెందడానికి కారణం సర్పంచ్ గారు. సర్పంచ్ గారు కేసీఆర్ గారు చెప్పినట్టు ఏవి కావాలన్నా అన్నిటికీ ముందు చేసి తర్వాత వచ్చేటట్టు చేసినా కానీ అన్నిటికీ ముందుండి దేనికి వెనక పోకుండా సర్పంచ్ సార్ అన్నీ చూసుకుంటాడు, ఇంకా కూడా అన్నీ చేస్తాడని మాకు నమ్మకం. మీరు ఒక మహిళగా చెప్పండి, ఇంకా ఏం పనులు, 2-3 పనులు ఉన్నాయి నేను చెప్పినా చేస్తారు తప్పకుండా అనేవి? ఏంటంటే ఒక హాస్పిటల్ ఉంది మేడం, కట్టిస్తాడు. ఇక కొన్ని చేనేత రంగాలకే వెనకబడి ఉన్నారు, వాళ్లకు కొంచెం అభివృద్ధి కలిగేటట్టు చేయాలని తప్పకుండా నా కోరిక. అది తప్పకుండా జరగాలని చెప్పి నా కోరిక కూడా. ఎందుకంటే చేనేత రంగం అంటేనే నాకు చాలా ప్రేమ, ప్రీతి. కానీ ఇది మాత్రం చాలా ముచ్చటగా ఉందమ్మా, బిల్డింగ్ మంచిగా. బిల్డింగ్ సారు ఘనకార్యం ఇది. అసలు ఏ ఊర్లో ఎవ్వరూ చేయలేని పనులు మా సర్పంచ్ గారు చేస్తున్నారు. అసలు ఎక్కడ వెళ్ళినా మీ ఊరు సర్పంచ్ ఇట్లా చేయడం గర్వకారణం. అసలు ఎట్లా చేసిండు అని అంటే మేమే నమ్మలేకపోతున్నాము సార్ చేసే పనులు. మీ పేరేంటండి? షేక్ జానిమియా. ప్రజల కోసం ఎన్నుకోబడిన అధికారి పని చేసిండు, అది కనిపిస్తుంది స్పష్టంగా. ఇది ప్రస్తుతం మనం గ్రామ పంచాయతీ కథ చూస్తున్నాం. ఫైనలీ నమస్తే అండి, మీ పేరేంటి? రమేష్ మేడం, నేను మత్స్యశాఖ అధ్యక్షుని. మన గ్రామంలో మీ టీఆర్ఎస్ పార్టీ నుంచి మత్స్యశాఖ అధ్యక్షుడు చేసిన. మాకు సర్పంచ్గా చిన్నప్పటి నుంచి కూడా మాకు దోస్తనంగా ఉండే. వాళ్ళ తండ్రి కూడా గతంలో వార్డు మెంబర్గా చేశారు.
ఆయన చిన్నప్పటి నుంచి రాజకీయపరంగా మాయమ్మడి తిరుగుకుంటూ మాయమ్మడి వండుకుంటూ టీఆర్ఎస్ పార్టీ నుంచి సర్పంచ్గా పోటీ చేశారు. మేము ఆయన కావాలని కోరుకున్నాం. డెవలపింగ్ చేస్తారని చెప్పి నువ్వే ఉండాలని చెప్పి మీ అందరం ఒక గ్రూప్గా చేసుకొని ఆయన్ని ముందుకేసి సర్పంచ్గా పొడిచాం. మా ఆశయాల మేరకు నెరవేర్చుకున్నాం మేడం. ఆర్థిక సహాయాలు కూడా చాలా మందికి కూడా చనిపోయినా కానీ కానీ ఆర్థిక సాయం చేయడం జరుగుతుంది. మళ్ళీ ఇంకా మాకు ఒక హాస్పిటల్ ఒకటి కట్టింది, అది కూడా కట్టాలని నెరవేరాలి. మన గ్రామ పంచాయతీ కూడా ఆయన సొంత నిధులతోటి వారి యొక్క తల్లిదండ్రుల గౌరవంతో కట్టడం జరిగింది గ్రామంలో. ఎందుకంటే ఇంకా కొన్ని సీసీ రోడ్లు కూడా ఫుల్ అయిపోయినాయి, 70% అయిపోయింది. ఇంకా 25% కావాలి, అది కూడా కావాలని కోరుకుంటున్నాం. మా దగ్గర మంచిగా యాక్టివ్గా చేసే మాకు వ్యక్తి ఇద్దరు ఎంపీటీసీ అండ్ సర్పంచ్ ఇద్దరు జోడెడ్డిలాగా పనిచేస్తూ మా ఎల్లంకి గ్రామానికి ఎలాంటి గొడవలు కాకుండా రాకుండా కానీ మంచి చేస్తున్నారని చెప్పి కోరుకుంటున్నాను. సో మొత్తానికి దిల్దార్ అంటే మనసు విప్పి మాట్లాడారు, జనంతో మాట్లాడా మనం చూసాం. అలాగే రోడ్ల పరిస్థితి కూడా చూస్తున్నాం. నిజానికి ఒక విధమైన శాంత కళ ఇక్కడ కనిపిస్తుంది. అంటే ఒక శాంతంగా ఉంది ఊరు. అలాగే మనకి కళకళలాడుతూ అన్నీ కనిపిస్తున్నాయి. ఇక్కడ ముగ్గులేసిన ముంగిళ్ళన్నీ కనిపిస్తున్నాయి. పండగ వస్తోంది, ఎలాగో సంక్రాంతి పండగ కాబట్టి అందరికీ సంక్రాంతి పండగ శుభాకాంక్షలు ముందుగానే చెప్తూ ఇది ఈ ఊరి కథ. మళ్ళీ మరొక ఊరిలో కలుసుకుందాం, ఆ ఊరి కథ ఏమిటో తెలుసుకుందాం.